సెవెంత్ చాప్టరు భిన్నాలు ఫ్రాక్షన్‌కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ లైన్ టు లైన్ ఏవైతే అవసరమో వాటిని నేను ఈ విధంగా యెల్లో కలర్‌తో హైలైట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి వాటి గురించి పూర్తిగా డిస్కషన్ అయితే చేద్దాం. అసలు భిన్నము అంటే ఏమిటి? మోస్ట్ ఇంపార్టెంట్. ఒక భిన్నం అనేది మొత్తం యొక్క భాగానికి ప్రాతినిధ్యం వహించే సంఖ్య అని మనం తెలుసుకున్నాం. మొత్తం అనేది ఒక వస్తువు కావచ్చు, లేదా వస్తువుల సమూహమైనా కావచ్చు. భాగాలు సమానంగా ఉండాలని సుభాష్ సూచించాడు. మోస్ట్ ఇంపార్టెంట్. అసలు భిన్నము అంటే ఏమిటి అంటే, ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక కేక్ ఉంది. ఈ విధంగా ఒక కేక్ ఉంటే, ఆ కేక్‌లోని భాగాలు కావచ్చు, లేకపోతే ఇటువంటి కేకులు సమూహమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి దీనికి షేడింగ్ చేశాననుకోండి. ఇప్పుడు దీన్ని భిన్న రూపంలో మనం చెప్పాలి. మొత్తం సమాన భాగాలుగా విడగొట్టాలి. మనకి ఫ్రాక్షన్ అనే టాపిక్ వచ్చేటప్పుడు మనం డివైడ్ చేసే పార్ట్స్ ఏ విధంగా ఉండాలంటే ఈక్వల్ పార్ట్స్‌గా ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ చూస్తే టోటల్‌గా 4 పార్ట్స్ ఉన్నాయి. అంటే మొత్తం భాగాలు ఇప్పుడు కిందుండాలి. అందులో నేను ఈ ఒక భాగం ఏదైతే షేడింగ్ చేసానో ఆ భాగం తిన్నాను అనుకోండి. అప్పుడు తిన్న భాగం ఎంత? 1. మొత్తం 4 భాగాల్లో 1 తిన్నాను. కాబట్టి 1/4 అనేది అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఇటువంటి కేకులు ఎన్నున్నాయంటే 2 ఉన్నాయననుకోండి. అప్పుడు మొత్తం భాగాలు ఎన్నవుతాయి? 8 అవుతాయి. ఆ 8లో నేను కేవలం ఒకే ఒక్కటి తిన్నాను కదా! అప్పుడు 1/8 అవుతుంది. అంటే భిన్నం అంటే ఒక వస్తువులో భాగమైనా కావచ్చు, లేదా వస్తువుల సమూహమైనా కావచ్చు. అది దాని తాలూకా అర్థంగా మనం భావించొచ్చు. నెక్స్ట్ భిన్నము అంటే సమూహం లేదా ప్రాంతం యొక్క భాగము. అంటే సమూహంలో కొంత భాగమైనా అవ్వచ్చు. లేదా ఒకే భాగంలో కొంత పార్ట్ అయినా అవ్వచ్చు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ 5/12 అనేది ఒక భిన్నము. ఫ్రాక్షన్ కదా! మరి దీన్ని ఏ విధంగా మనం చదువుతామంటే 5 12 వంతుగా మనం చదువుతాము. 5 ట్వెల్వ్స్‌గా మనం చదువుతాం. 5 ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు 5 ట్వెల్వ్స్‌గా మనం చదువుతాం. ఇందులో హారంలో మనకి కిందన ఉండే 12ని మనం ఏ విధంగా చదువుతామంటే, హారంగా చదువుతాము. ఆ 12 ఏదైతే ఉందో అది మొత్తంగా విభజించిన భాగాల సంఖ్య గురించి సూచిస్తుంది. మొత్తంగా విభజించిన సమాన భాగాలు ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక షేప్ ఉంటే దాన్ని ఈ విధంగా ఈక్వల్ పార్ట్స్‌గా చేయాలి. అప్పుడు కింద రాసేటటువంటి నంబర్ దేనికి సూచిస్తుందనంటే, మొత్తం సమాన భాగాలు ఎన్నున్నాయో సూచిస్తుంది. ఇక్కడ ఇటువంటి షేప్‌లో మనకి సమాన భాగాలు ఎన్ని చేశాను? 4 చేశాను. కాబట్టి మొత్తంగా విభజించబడిన సమాన భాగాల సంఖ్య ఎప్పుడూ కూడా కింద మనం వెయ్యాలి. అందులో నాకు ఈ పార్ట్ తాలూకు వాల్యూ కావాలి. అంటే భిన్నం కావాలి. అప్పుడు మొత్తం సమాన భాగాలు 4 అందులో నాకు షేడింగ్ చేసింది ఒక భాగమే కాబట్టి 1/4 అనేది నాకు కావలసిన భిన్నంగా నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ పైన 5/12లో పైనేముంది మనకి 5 ఉంది. ఆ 5ని మనం ఎలా చదువుతామనంటే లవముగా చదువుతాము. 12ని కిందుండేటటువంటి దాన్ని హారముగా చదువుతాం. మరి 5 ఏమిటవుతుంది? పైనుంది కదా! పైనుండేదాన్ని బయటకు తీసిన సమాన భాగాల సంఖ్య. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి 7/9 అనేదుంది. అంటే ఏదైనా ఒక ఆకారాన్ని 9 సమాన భాగాలుగా విడగొట్టి, అందులో నాకు కావలసింది 7 భాగాలు. కావలసిన భాగాలెప్పుడు లవము అంటే న్యూమరేటర్ అని అంటాం. పైనుండాలి. మొత్తంగా విభజించబడినటువంటి సమాన భాగాలు అదెప్పుడూ కూడా కిందుండాలి. కిందుండేదాన్ని మనం ఏమని చెప్తాము? హారము డినామినేటర్‌గా చెప్తాము. మనకు కావలసినటువంటి దాన్ని మొత్తంలో మనకు కావాల్సిన సంఖ్యను మనం పైన రాసుకుంటాం. కాబట్టి అది మనకేమవుతుంది? లవం అవుతుంది. ఇంగ్లీష్‌లో దాన్నే న్యూమరేటర్‌గా చెప్తాం. ఇది ఒక భిన్నం గురించి పూర్తి అవగాహనగా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద నోటిచ్చాడు. 3/7 ఇక్కడ లవము 4/15 యొక్క హారం రాయండి అని అంటున్నాడు. 3/7లో లవం ఏమిటి? న్యూమరేటర్ కావాలి. న్యూమరేటర్ అనేది పైనుంటది. కాబట్టి 3 అవుతుంది. నెక్స్ట్ 4/15లో హారము డినామినేటర్ కావాలి. హారం అనేది ఎప్పుడు కూడా మొత్తం భాగాలకు సంబంధించింది. కాబట్టి కిందుంటుంది. కాబట్టి హారం అనేది 15 అవుతుంది. ఆ విధంగా ఒక భిన్నానికి సంబంధించి పూర్తి అవగాహన అనేది చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకొక విషయం మనకి ఈ ఎక్సర్‌సైజ్‌లో ఉండేటటువంటి క్వెషన్స్‌కి పూర్తి ఎక్స్‌ప్లనేషన్ అనేది మనం ఆల్రెడీ 6థ్ నుంచి 10థ్ వరకు ర్యాపిడ్ రివిజన్ అనే టాపిక్‌లో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ ఎక్సర్‌సైజుల్లో వీటి ఆన్సర్స్ కావాలి అంటే తప్పకుండా ఆ వీడియో తాలూకు లింక్ కూడా నేను కింద పెట్టడం జరుగుతుంది డిస్క్రిప్షన్‌లో. అలాగే మీకు ఇంకా వీటి తాలూకు ఎక్సర్‌సైజ్ వీడియోస్ కావాలి అనుకుంటే
ర్యాపిడ్ రివిజన్ ప్లేలిస్ట్‌లో 6థ్ నుంచి 10థ్ వరకు ర్యాపిడ్ రివిజన్ అనేది ఒకసారి చూస్తే మీకు ఎక్సర్‌సైజ్‌లో ఉన్న క్వెషన్స్ పరంగా ఎటువంటి డౌట్ కూడా ఉండదు. అదొకటి గమనించాల్సిన విషయం. ఈ వీడియోలో మనము ఎక్సర్‌సైజ్‌లు కాకుండా కంటెంట్ పరంగా మనకి ఏవైతే యూజ్ అవుతాయో వాటి గురించైతే డిస్కషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఎక్సర్‌సైజ్ ఇవన్నీ మనం ఆల్రెడీ క్లియర్‌గా మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి. మొత్తం ఇక్కడ 0 నుంచి 1 వరకుంది. దీన్ని ఎన్ని పార్ట్‌లుగా విడదీశాడు? ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. అంటే 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశాడు. కాబట్టి టోటల్ పార్ట్స్ ఏమో 2. అందులో నాకు ఈ ముక్క కావాలి అనుకో. ఈ ముక్క కావాలంటే ఇది ఒక భాగం అవుతుంది కాబట్టి 1/2. ఒకవేళ ఈ ముక్కే కావాలనుకో మొత్తం 2 భాగాల్లో ఈ ముక్క నాకు కావాలనుకోండి. అప్పుడు ఇదొక భాగం. కాబట్టి ఇది 1/2 అవుతుంది. ఇది 1/2 అవుతుంది. అందుకే మిడిల్‌లో ఉండేది 1/2కి సంబంధించింది. అంటే ఇటువైపు హాఫు, ఇటువైపు హాఫు. టోటల్‌గా ప్లస్ చేస్తే ఒక ఫుల్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అవుతుంది. నెక్స్ట్ ఇదే 0 నుంచి 1 వరకు అంటే ఇదంతా కలిపితే 1. దాన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశాడు? 3 ఈక్వల్ పార్ట్స్‌గా చేశాడు కదా! 3 ఈక్వల్ పార్ట్స్ చేశాడు కాబట్టి ఈ పార్ట్ ఏమో 1/3, ఈ పార్ట్ 1/3, ఈ పార్ట్ కూడా 1/3. ఎందుకు టోటల్‌గా 3 పార్ట్స్ చేశాడు. అందులో ఇదొక భాగం కాబట్టి ఈ ఒక్క భాగాన్ని 1/3గా చెప్పొచ్చు. అలాగే ఈ ఒక్క భాగాన్ని 1/3గా చెప్పొచ్చు. ఈ ఒక్క భాగాన్ని 1/3 చెప్పొచ్చు. ఒకవేళ మళ్ళీ నువ్వు ఈ 3 ప్లస్ చేసావనుకోండి. ఈ 3 భాగాలు ప్లస్ చేస్తే టోటల్‌గా మనకి 1 అనేదొస్తుంది. 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 చేస్తే 3/3 వస్తది. 3/3 అంటే 1గా చెప్పుకోవచ్చు. ఆ విధంగా మొత్తాన్ని సమాన భాగాలుగా విడదీస్తే మనకు భిన్నాలనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మాట్లాడితే క్రమభిన్నము. దీన్నే ఇంగ్లీష్‌లో ప్రాపర్ ఫ్రాక్షన్‌గా చెప్తారు. ప్రాపర్ ఫ్రాక్షన్. మనకి క్రమభిన్నం గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకోవాలంటే ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లెస్ థాన్ 1 లెస్ థాన్ 1 అంటే ఇటువైపు ఏదైతే ఫ్రాక్షన్ ఉంటదో ఆ ఫ్రాక్షన్ 1 కంటే చిన్నదైతే అటువంటి భిన్నాన్ని మనము క్రమభిన్నము ప్రాపర్ ఫ్రాక్షన్‌గా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి. ఇవన్నీ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఎప్పుడు నీకు ఒక భిన్నం తాలూకా విలువ 1 కంటే తక్కువగా ఉంటుంది. లవం అనేది తక్కువగా ఉండి, హారం అనేది ఎక్కువగా ఉంటే సపోజ్‌కి ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ చూస్తే 3/4 అని ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటి? 4ని 4తో 3ని డివైడ్ చేయాలి. 4 కంటే 3 చిన్నది కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుంటే అక్కడ 0 వస్తది. అప్పుడు 4 7 28 మైనస్ చేస్తే 2 వస్తది. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కదా! కాబట్టి 0 ఇక్కడ రాసుకోవచ్చు. 4 5 20 అంటే 3/4 అంటే అర్థం ఏంటి? 0.75 0.75 అన్నాము అంటే అది ఖచ్చితంగా 1 కంటే తక్కువే కదా! కాబట్టి ఇటువంటివి ఏవి చూసినా కూడా నువ్వు ఏది ఈ విధంగా చేసినా కూడా అంటే డివిజన్ అనేది ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా వీటి తాలూకా వాల్యూస్ అన్నీ కూడా 1 కంటే తక్కువే వస్తాయి. ఎప్పుడైతే 1 కంటే వాల్యూ తక్కువొస్తదో అటువంటి భిన్నాలన్నీ కూడా మనకి క్రమ భిన్నాలవుతాయి. కాబట్టి క్రమ భిన్నాలను పోల్చడం ఎలా అంటే లవం అనేది తక్కువగా ఉంటుంది. హారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఉండేటప్పుడే మనకి అది వాల్యూ అనేది 1 కంటే తక్కువవుతుంది. 1 కంటే తక్కువవుతుంది కాబట్టి దాన్ని మనం క్రమభిన్నము ప్రాపర్ ఫ్రాక్షన్‌గా చెప్పొచ్చు. ఇక్కడ కూడా అదే ఇవ్వడం జరిగింది. చూడండి. భిన్నాలన్నీ ఒకటి యొక్క ఎడమ వైపు మాత్రమే ఉంటాయి. మనం సంఖ్యారేఖ ఈ విధంగా వేసామనుకోండి. ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఈ విధంగా ఉంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ తాలూకు వాల్యూ చూసుకుంటే అంటే క్రమభిన్నం. క్రమభిన్నం తాలూకు వాల్యూ చూసుకుంటే 1కి ఎడమ వైపే ఉంటుంది. ఎడమ వైపు ఉన్నది అంటే ఖచ్చితంగా దాని వాల్యూ తక్కువ. కాబట్టి 1 కంటే తక్కువే కదా క్రమభిన్నాల తాలూకు వాల్యూస్ అన్నీను. క్రమభిన్నం తాలూకా విలువంతా కూడా 1 కంటే తక్కువే ఉంటుంది. కాబట్టి క్రమభిన్నం తాలూకా సంఖ్యా రేఖ మీద క్రమభిన్నాన్ని సూచిస్తే 1కి ఎల్లప్పుడూ ఎడమ వైపే ఉంటుంది. లెఫ్ట్ సైడే ఉంటుంది. ఇగోండి ఇక్కడ 1 ఉంటుంది. ఇప్పుడు నీకక్కడ 0.75 వచ్చింది. ఆ 0.75 కూడా 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5/8 ఉంది. 5/8 ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? నీకు సంథింగ్ ఎలా వస్తది? 0.6 ఆ విధంగా సంథింగ్ వస్తది. 0.6 అన్నామంటే అది కూడా 1 కంటే తక్కువ కదా! ఇక్కడ 1/2 ఇచ్చాడు సెకండ్ ఫ్రాక్షన్. 1/2 ఇచ్చాడు. దాని తాలూకా వాల్యూ ఏంటి? 0.5. 0.5 అన్నామంటే అది కూడా 1 కంటే తక్కువే. కాబట్టి మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చంటే ఒక క్రమభిన్నం తాలూకా విలువ ఎల్లప్పుడూ 1 కంటే తక్కువగానే ఉంటుంది. అలాగే ఆ క్రమభిన్నాన్ని మనం సంఖ్యా రేఖ మీద సూచిస్తే దాని తాలూకా వాల్యూ అంటే ఎప్పుడూ కూడా 1 కంటే ఎడమ వైపు మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్ చూస్తే
క్రమభిన్నంలో లవము హారం కంటే ఎల్లప్పుడూ తక్కువగానే ఉంటుంది. అలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దాని తాలూకా వాల్యూ 1 కంటే తక్కువగా అవుతుంది. 1 కంటే తక్కువ అయినప్పుడు అటువంటి భిన్నాన్ని మనము క్రమభిన్నము, ప్రాపర్ ఫ్రాక్షన్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్‌గా చెప్పుకోవడం అయితే జరిగింది. నెక్స్టు ఇందులోనే మనం ప్రయత్నించండిలో ఒకసారి చూస్తే ఒకటోది ఒక క్రమభిన్నమును రాయమంటున్నాడు. లవము 5, హారం 7. అంటే లవము న్యూమరేటర్ 5 ఉండాలి. డినామినేటర్ 7 ఉండాలి. మరి హారం కంటే లవం చిన్నది కాబట్టి ఇది ఒక క్రమభిన్నం అవుతుంది. నెక్స్ట్ హారం డినామినేటర్ 9 ఉండాలి. లవం 7 ఉండాలి. అంటే న్యూమరేటర్ 7 ఉండాలి. అంటే 7/9 ఇది కూడా ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ సి చూడు. లవము మరియు హారముల మొత్తం 10 అయ్యే విధంగా మీరు ఎన్ని భిన్నాలు రాయగలరు? అంటే క్రమ భిన్నాలని అర్థం. అంటే లవము, హారములు మొత్తం 10 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి 0/10 ఉంది. 0/10 ఉంది. ఈ 0/10 ఏసామంటే దీని తాలూకా ప్లస్ చేస్తే అంటే లవము, హారము ప్లస్ చేస్తే 10 రావాలి. 10 వస్తుంది కదా! కాబట్టి ఇదొక సందర్భం. అలాగే లవము చిన్నది. లవమేమో 0 చిన్నది. హారమేమో 10 పెద్దది. కాబట్టి ఇది ఖచ్చితంగా క్రమభిన్నం అవుతుంది. నెక్స్ట్ 1/10 ఇది కూడా క్రమభిన్నం అవుతుంది. అలాగే వాటి తాలూకా మొత్తం చేస్తే నీకు 10 అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ 10 అనేది రాదు. ఏమొస్తుంది మనకి 9 వస్తుంది. 1/9 ఏసారనుకోండి ఆటోమేటిక్‌గా ఈ 2 లవహారాలు కలిపితే 10 అవుతుంది. వాడే చెప్పాడు. లవము, హారము కలిపితే 10 అవ్వాలి అని అంటున్నాడు. ఎప్పుడవుతుంది? 1, 9 ఉన్నప్పుడే 10 అవుతుంది. అలాగే ఇది క్రమభిన్నం కూడా అవుతుంది. ఎందుకు? లవం చిన్నది కాబట్టి. నెక్స్ట్ 2/8 అవుతుంది. నెక్స్ట్ 3/7 అవుతుంది. 4/6 అవుతుంది. 5/5 ఇది చాలామంది అవుతుందని అనుకుంటారు. ఎందుకు 5, 5 లవహారాలు ప్లస్ చేస్తే 10 వచ్చింది. మరి మనం ఒకటి గమనించాలి. హారం కంటే లవం చిన్నది కాదు కదా! క్రమభిన్నం అవ్వడానికి. హారం కంటే లవం చిన్నదయినప్పుడు మాత్రమే క్రమభిన్నం అవుతుంది. కాబట్టి ఇది మనకి అవకాశం ఉండదు. మరి దాని ప్రకారంగా చూస్తే మనకి ఎన్ని అవకాశాలొచ్చాయి? 1, 2, 3, 4, 5 మొత్తం ఎన్ని భిన్నాలు రాయగలిగామంటే 5 భిన్నాలు రాయగలిగాము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాడిచ్చిన కండిషన్ చూసుకోవాలి. ఏంటి? లవహారాలు కలిపితే 10 అవ్వాలి. అలాగే క్రమభిన్నం కూడా అవ్వాలి అని అన్నాడు. కాబట్టి మొత్తం ఎన్ని రాయగలిగాము? 5 రాయగలిగాం. నెక్స్ట్ డి చూడండి. లవము కన్నా హారము 4 ఎక్కువ. లవం కంటే హారము 4 ఎక్కువుండాలి. ఇప్పుడు సపోజ్ లవం 1 తీసుకున్నాం. దానికంటే 4 ఎక్కువుండాలంటే 5. 1/5 అనేది ఒక క్రమభిన్నమే కదా! అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాను. దానికంటే 4 ఎక్కువన్నాడు. కాబట్టి దానికంటే 4 ఎక్కువన్నాడు. కాబట్టి 8. ఇది కూడా ఒక క్రమభిన్నమే కదా! నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాను. దానికంటే 4 ఎక్కువైంది హారం అవ్వాలి అన్నాడు. కాబట్టి 14 ఇది కూడా క్రమభిన్నమే కదా! ఆ విధంగా మనము ఇటువంటి ఒకే ఒక కండిషన్ ఇచ్చాడంటే మాత్రం ఎన్నైనా రాయొచ్చు. వీడేమన్నాడు ఫస్ట్ సిలో చూస్తే లవహారాల మొత్తం 10 అవ్వాలని అన్నాడు. కాబట్టి అప్పుడు లిమిటెడ్‌గా కొన్నే వస్తాయి. కానీ ఇటువంటి సందర్భంలో డి క్వెషన్‌లో ఏదైతే ఉందో ఆ డి క్వెషన్ నువ్వు అబ్జర్వేషన్ చేస్తే లవము కన్నా హారము 9 4 ఎక్కువుండే సందర్భం అన్నాడు. లవం కంటే హారం 4 ఎక్కువున్నట్టు ఇన్ని రకాలుగానైనా మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను 75 రాసాను. ఇది న్యూమరేటర్ అనుకోండి. దానికంటే 4 ఎక్కువ 79 ఇది కూడా ఒక క్రమభిన్నం అవుతుంది. అలాగే లవం కంటే హారం 4 ఎక్కువే కదా ఉంది. కాబట్టి ఇటువంటివి ఎన్నైనా మనము రాయొచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఒక భిన్నం ఇవ్వబడింది. ఆ భిన్నము చూచి అది ఏమవుతుందని అంటున్నాడు. 1 కంటే తక్కువ. 1 కంటే తక్కువ. 1కి సమానము అని ఎలా నిర్ణయిస్తావు? 1 కంటే తక్కువ అంటే క్రమ భిన్నాలన్నీ కూడా 1 కంటే తక్కువ లెస్ థాన్ 1 సపోజ్‌కి 8/11 ఉంది. దీని తాలూకా వాల్యూ ఖచ్చితంగా 1 కంటే తక్కువ ఉంటుంది. ఎందుకు? కిందన ఉండేటటువంటి డినామినేటర్ అనేది పెద్దది. పైన ఉండేటటువంటి న్యూమరేటర్ అనేది చిన్నది. ఆ విధంగా ఉన్నది అంటే దాని వాల్యూ 1 కంటే తక్కువే ఉంటుంది. క్రమభిన్నం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బి కండిషన్ చూడు. 1కి సమానము అని ఎలా నిర్ణయిస్తావు? ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక ఫ్రాక్షన్ తాలూకా వాల్యూ 1కి సమానం ఎప్పుడవుతుంది? లవహారాలు అంటే న్యూమరేటర్, డినామినేటర్ ఈక్వల్‌గా ఉన్నప్పుడు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి 5/5 ఉంది. ఈ 2 ఫ్రాక్షన్ చేస్తే మనకు వాల్యూ 1 కదా వస్తది. అంటే లవహారాలు 2 ఈక్వల్‌గా ఉన్నప్పుడు మాత్రమే దాని తాలూకా వాల్యూ 1 వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా లవము చిన్నది, హారము పెద్దదుంటే అది మనకి క్రమభిన్నము, ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది అని ఇంతకు ముందే మాట్లాడుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే మూడోది గ్రేటర్ థాన్, లెస్ థాన్, ఈజ్ ఈక్వల్ టు ఆ ఖాళీలతో ఆ ఖాళీలతో
పూరించడము చేయమంటున్నాడు. ఫస్ట్ ఏ చూస్తే ఇక్కడ 1/2 ఉంది. 1/2 అన్నాడు అంటే అది ఒక క్రమభిన్నం. క్రమభిన్నం అన్నాడంటే 1 కంటే తక్కువ. ఇటువైపు 1 ఉంది. మరి ఇది తక్కువ కదా! కాబట్టి లెస్ థాన్. నెక్స్ట్ ఇక్కడ 3/5 ఉంది. ఇది కూడా ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. ఇటువైపు 1 ఉంది. కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది 1 కంటే తక్కువే కదా! కాబట్టి లెస్ థాన్. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది. ఇక్కడేమో ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది. 1 అనేది ఎక్కువ కదా! ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎంతున్నా కూడా దాని వాల్యూ 1 కంటే తక్కువే. కాబట్టి ఒకటే పెద్దదవుతుంది. కాబట్టి గ్రేటర్ థాన్. 4/4 4/4 అన్నామంటే 1 ఇటువైపు కూడా 1 ఉంది. కాబట్టి ఆ 2 వాల్యూలు ఈక్వల్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 2005, 2005 ఆ 2 మనము ఫ్రాక్షన్‌ని డివిజన్ చేసామంటే ఇటువైపు వాల్యూ 1 అవుతుంది. అటువైపు వాల్యూ కూడా 1 ఉంది. 1, 1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఆ విధంగా అంటే ఇదంతా ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మన మైండ్‌లో ప్రాపర్ ఫ్రాక్షన్ తాలూకా వాల్యూ 1 కంటే తక్కువగానే ఉంటుంది అనే విషయాన్ని మన మైండ్ అర్థం చేసుకోవడం కోసం ఇన్ని రకాలుగా ఇవ్వడం అయితే జరిగింది. అది ప్రాపర్ ఫ్రాక్షన్ తాలూకా ఫుల్ డీటెయిల్డ్‌గా చెప్పుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మాట్లాడుకుంటే అపక్రమ భిన్నము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అలాగే మిశ్రమ భిన్నము మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నాం. ఇంతకుముందు క్రమ భిన్నం మాట్లాడుకున్నాం. దానికి రివర్స్‌లో అపక్రమ భిన్నం అయితే ఉంటుంది. ఏంటి అపక్రమ భిన్నము? అలాగే ఏంటి మిశ్రమ భిన్నము అని చూసుకుంటే ఇక్కడ చూడండి. 5/4లో లవము హారం కంటే పెద్దది. ఇక్కడ చూస్తే 5/4లో లవం పైన ఏదైతే ఉందో అది హారం కిందనుండే దానికంటే పెద్దదే కదా! అదే చెప్తున్నాడు. ఏ భిన్నాలలో లవము హారం కంటే పెద్దదిగా ఉంటుందో ఆ భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ కొన్ని ఇవ్వడం అయితే జరిగింది. పైనుండే వాల్యూలన్నీ మీరు చూడండి. కిందుండే వాల్యూలన్నిటితో పోలిస్తే పెద్దదిగానే ఉంటుంది. కాబట్టి కిందనుండే వాటిని హారం అంటాం. కాబట్టి హారంతో పోలిస్తే లవం పెద్దదిగా ఉండాలి. అటువంటి భిన్నాలని మనము అపక్రమ భిన్నాలు ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌గా చెప్పొచ్చు. అటువంటి భిన్నాలని అపక్రమ భిన్నము ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మీరు ఈ పిక్చర్‌ని అబ్జర్వేషన్ చేయండి. ఈ పిక్చర్‌ని అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఒక పూర్తి భాగం అనేది ఉంది. ఇక్కడ చూస్తే వీటిలో ప్రతి ఒక్కటి ఒక పావు భాగము. ఎందుకు? మొత్తం ఒక పూర్తిగా ఉండేటటువంటి యాపిల్‌ని మొత్తం 4 సమాన భాగాలుగా విభజించాడు. అందులో ఒక్కొక్క భాగము ఒక్కొక్కటే కదా! కాబట్టి ప్రతి పార్ట్ కూడా ఇది 1/4 అవుతుంది. ఇది 1/4, 1/4, 1/4 అలా ప్రతి ఒక్క భాగం కూడా పావు వంతు. దాన్ని మనం 1/4గా చెప్పొచ్చు. ఇటువంటి ఈ మొత్తాన్ని ఏం రాశాడు? ఒక పూర్తి భాగం ఉన్నది కాబట్టి దీన్ని 1గా రాశాడు. ఇక్కడ ప్రతి ఒక్క దాన్ని పావు భాగం కాబట్టి 1/4 రాశాడు. ఆ 2 ప్లస్ చేసామనుకోండి 1 ప్ల 1+1/4 అవుతుంది. 1+1/4ని మనం 1 అండ్ 1/4గా రాసుకోవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. దీన్నే మళ్ళీ మనం ఇంకా ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ ఈ విధంగా ఉండేదాన్ని మనము మిశ్రమ భిన్నంగా చెప్తాం. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని మనము 4 ఇంటూ 1 4 ఆ 4కి +1 చేస్తే 5 అవుతుంది కదా! కాబట్టి 5/4 ఇలా రాసేటప్పుడు మనకేమొస్తుందది? అపక్రమ భిన్నము. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేదొస్తుంది. అంటే అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చొచ్చు. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి కూడా మార్చొచ్చు. ఆ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే వీడదే మాట్లాడుతున్నాడు. 1 అండ్ 1/4, 2 అండ్ 1/2 వంటి భిన్నాలను మనం ఏమంటాము? మిశ్రమ భిన్నాలు అని పిలుస్తారు. వాటినేమంటాము? మిశ్రమ భిన్నాలు మిక్స్డ్ ఫ్రాక్షన్స్‌గా చెప్పొచ్చు. ఈ మిశ్రమ భిన్నంకొచ్చేసరికి మనం ఒకటి గమనించాలి. 2 అండ్ 1/2 అని ఉందనుకో. దీని అర్థం ఏంటి? 2 పూర్తి భాగాలు అలాగే మూడో దాంట్లో సగభాగము 1/2 ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే మిశ్రమ భిన్నంలో పూర్తి భాగం అనేది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 5 అండ్ 1/3 అనేది ఉంది. అంటే దీని అర్థం ఏంటి? 5 పూర్తి భాగాలు అలాగే ఆరో భాగంలో అంటే 5 పూర్తి భాగాలు, ఆరో దాంట్లో 1/3 భాగము. ఆ విధంగా మనము చూసుకోవాలి. అందుకని వీడు కూడా అదే అంటున్నాడు. ఒక మిశ్రమ భిన్నం ఒక మొత్తం మరియు ఒక భాగమును కలిగి ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. 5 అండ్ 1/3లో ఒక మొత్తం భాగానికి సంబంధించింది ఒకటుంటుంది. అలాగే ఒక భిన్న భాగంకి సంబంధించింది కూడా ఒకటుంటుంది అనే విషయాన్ని మాట్లాడడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణ 1లో చూస్తే క్రింద ఇచ్చిన వాటిని మిశ్రమ భిన్నాలుగా రాయండి అని అంటున్నాడు. ఎలా రాయాలి? 17/4 ఇక్కడ లవం అనేది పెద్దది. హారం అనేది చిన్నది. కాబట్టి ఇది అపక్రమ భిన్నము. ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌గా చెప్పొచ్చు. కాబట్టి అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చొచ్చు. ఎలా మార్చాలి? మనకి 17ని 4తో భాగించమంటున్నాడు. 4 4 16 ఇంకా 1 మిగిలిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం రాయాలి.
ఈ 4 అనేది పూర్తి భాగాలకు సంబంధించింది. ఈ 1 అనేది పైన ఉండిపోయేది. నెక్స్ట్ ఇక్కడ 4 ఆ విధంగా రివర్స్‌లో వి షేప్‌లోకి రావాలి. ఫస్ట్ ఇక్కడొచ్చేటటువంటి భాగఫలం అనేది పూర్తి భాగానికి సంబంధించింది. ఇక్కడ 1 మిగిలింది కదా రిమైండర్. ఆ రిమైండర్ పైనెయ్యాలి. ఇక్కడ 4 ఉంది కదా! 4తో డివైడ్ చేసినప్పుడు ఆ 4 అనేది కిందుండాలి. ఇది 4 అండ్ 1/4 ఇదిగోండి. 17/4ని డివైడ్ చేస్తే మనకి 4 అండ్ 1/4 కదా వచ్చింది. ఆ విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి బి అనేది చూడండి 11/3 అన్నాడు. అంటే 11ని 3తో డివైడ్ చేయాలి. 3 త్రీస్ 9. 11లో నుంచి 9 మైనస్ చేస్తే 2 మిగిలింది. ఈ విధంగా కదా రాయమన్నాను. ఫస్ట్ భాగఫలము పూర్తి భాగాలకు సంబంధించింది 3. రిమైండర్ 2 బై డివిజర్ 3 అంటే 3 అండ్ 2/3 అనేది దీని ఆన్సర్‌గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సి చూస్తే 27ని 5తో డివైడ్ చేయాలి. 5 5స్ 25 ఇంకా 2 మిగిలింది కదా! ఈ విధంగా రాయాలి. 5 ఏమో టోటల్ పార్ట్స్. ఇక్కడ రిమైండర్ 2 బై డివిజర్ 5 అంటే 5 అండ్ 2/5 అనేది దీని ఆన్సర్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ డి కూడా ఆ విధంగానే చేయాలి. అలా ఇచ్చినటువంటి అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి, మిక్స్డ్ ఫ్రాక్షన్‌లోకి ఈజీగా మార్చొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూస్తే ఇచ్చిన మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నంలోకి మార్చండి అని అంటున్నాడు. ఈసారి దానికి రివర్స్‌లో రాయమంటున్నాడు. ఫస్ట్ ఏ క్వెషన్ చూస్తే 2 అండ్ 3/4 అన్నాడు. 2 అండ్ 3/4 అంటే అర్థం ఏంటి? 2 పూర్తి భాగాలు నెక్స్ట్ ఇంకొక 3/4 భాగము. ఇప్పుడు దాంతో పోలిస్తే దీన్ని ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 4 2s 8 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆ 8కి 3 ప్లస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 8 + 3 11/4. 11/4 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బి చూస్తే 7 అండ్ 1/9 అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? టోటల్‌గా 7 పార్ట్స్ అలాగే ఎక్స్‌ట్రాగా ఇంకొక 1/9 పార్ట్ అనేది ఉంది. ఇప్పుడు 9 ఇంటూ 7 ఎంత? 63 ప్లస్ 1 కూడా పైన ఉంది కదా! +1/9 63 + 1/9 అంటే 64/9 ఇక్కడ 11/4 ఆన్సర్ కావచ్చు. 64/9 ఆన్సర్ కావచ్చు. ఈ 2 ఆన్సర్‌లు మీరు గమనిస్తే పైన ఉండేటటువంటి న్యూమరేటర్ అనేది పెద్దదిగా ఉంది. కింద ఉండేటటువంటి డినామినేటర్ అనేది చిన్నదిగా ఉంది. అలా ఉండేటప్పుడు ఈ 2 కూడా మనకేమవుతాయి? అపక్రమ భిన్నాలు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి అవుతాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నంలోకి మార్చొచ్చు. అపక్రమ భిన్నాలని మిశ్రమ భిన్నంలోకి కూడా మార్చొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1/3, 2/7, 2/5 1/3 మరియు 2/7, 2/5 మరియు 2/7, 2/9 మరియు 6/7. సో, ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే 1/3 తాలూకా వాల్యూ ఎంతొస్తుందనంటే 0.333 ఈ విధంగా వస్తుంది. 2/7 తాలూకా వాల్యూ ఎంతొస్తది? 0.2 సంథింగ్ ఆ విధంగా వస్తది. ఈ 2 ఈక్వల్‌గా లేవు కదా! సమానం అవుతాయని అంటున్నాడు. ఈ 2 సమానం అవ్వవు. నెక్స్ట్ 2/5 అంటే 0.4 2/7 అంటే 0.2 సంథింగ్ అంటే ఈ 2 ఈక్వల్‌గా లేవు. కాబట్టి ఈ 2 సమానం కాదు. నెక్స్ట్ మూడోది చూస్తే అక్కడ ఏమిచ్చాడు 2/9 ఇచ్చాడు. ఆ పక్కన ఏమిచ్చాడు 6/27. నువ్వు ఒకటి అబ్జర్వేషన్ చేస్తే 2/9 ఉంది. 6/27 ఉంది. దీన్ని ఇంటూ 3 చేసావనుకో 2 ఇంటూ 3 6 వస్తది. దీన్ని కూడా పై దానిలాగా ఇంటూ 3 చేస్తే 27 వస్తది. అంటే 2/9 అన్నా, 6/27 అన్నా ఫైనల్‌గా వచ్చే ఆన్సర్ ఒకటే అవుతుంది. లేదు ఒకవేళ రివర్స్‌లో 6/27 3తో డివైడ్ అవుతుంది. 3 2 3 9 ఇక్కడ కూడా 2/9 కదా వచ్చింది. ఇటువైపు కూడా 2/9 కదా ఉంది. ఆ విధంగా మనం గమనిస్తే వాటి తాలూకా ఫైనల్ రిజల్ట్ అనేది ఈక్వల్‌గా వస్తే అటువంటి భిన్నాలని సమాన భిన్నాలుగా మనము మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి రెండోది చూస్తే 4 సమాన భిన్నాలకు ఉదాహరణ ఇవ్వండి అని అంటున్నాడు. 4 సమాన భిన్నాలకు ఉదాహరణ ఇమ్మంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 2/5 ఉంది. ఈ 2/5కి సమాన భిన్నం ఏమవుతుంది? 4/10 కూడా అవుతుంది. ఎందుకు? లవంని ఇంటూ 2 చేశాను. హారంని ఇంటూ 2 చేశాను. అలా చేస్తే 4/10 వస్తది. ఈసారి ఇంటూ 3 చేసామనుకో 2 3 6, 5 3 15. నెక్స్ట్ ఇంటూ 4 చేసామనుకో 2 4 8, 5 4 20. ఈ విధంగా మన సమాన భిన్నాలు ఎన్ని రాయొచ్చంటే ఒక భిన్నానికి సమాన భిన్నాలు అనేకం రాయొచ్చు. అంటే ఇన్ఫైనైట్ అనంతమైనటువంటి సమాన భిన్నాలు రాసుకోవచ్చని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మూడోది చూస్తే ప్రతి దానిలో భిన్నాలను గుర్తించండి అంటున్నాడు. ఈ విధంగా ఒక పిక్చర్ అనేది ఇచ్చేసి దీని తాలూకా షేడింగ్ చేసిన భిన్నం అని అన్నాడనుకోండి. మన భిన్నాన్ని ఏ విధంగా రాయాలి?
టోటల్ ఈక్వల్ పార్ట్స్ ఎప్పుడు కింద రాయాలి. కాబట్టి హారంలో రాయాలి. టోటల్ ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఉన్నాయి. అందులో షేడింగ్ చేసినవన్నీ 6. కాబట్టి 6/8 అలా ఉంచు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే టోటల్‌గా 12 పార్ట్స్ ఉన్నాయి. అందులో షేడింగ్ చేసినవి 9. ఇక్కడ చూస్తే టోటల్‌గా 16 పార్ట్స్ ఉన్నాయి. అందులో షేడింగ్ చేసినవి 12. ఇక్కడ చూస్తే టోటల్‌గా 20 పార్ట్స్ ఉన్నాయి. అందులో షేడింగ్ చేసినవి 15. ఇప్పుడు ఓవరాల్‌గా నువ్వు ఒకటి గమనిస్తే వీటి తాలూకా ఫైనల్ రిజల్ట్ ఏమొస్తదో చూద్దాం. ఇది పై 2 కూడా అంటే ఇక్కడ లవహారాలు 2 కూడా 2తో డివైడ్ అవుతాయి. 2 3 2 4 అంటే 3/4. ఇక్కడ ఈ 2 కూడా 3తో డివైడ్ అవుతాయి. 3 3 3 4 3/4. ఇక్కడ 4 తోటి 4 3 4 4 3/4. ఇక్కడ 5 తోటి 5 3 5 4 అంటే అన్ని దగ్గరలో కూడా మనకి ఏమొచ్చింది? 3/4 వచ్చింది. కాబట్టి 6/8 అన్నా, 9/12 అన్నా, 12/16 అన్నా, 15/20 అన్నా వాటి తాలూకా ఫైనల్ రిజల్ట్ అనేది 3/4 వచ్చింది కాబట్టి ఆ భిన్నాలన్నిటిని మనము ఈక్వల్ ఫ్రాక్షన్స్ అని సమాన భిన్నాలుగా మనం మాట్లాడుకోవచ్చు. వీడు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ భిన్నాలను సమాన భిన్నాలు ఈక్వల్ ఫ్రాక్షన్స్‌గా చెప్పొచ్చు. సమాన భిన్నాలను అర్థం చేసుకోవడం ఎలా? ఈ విధంగా చూడండి. ఇంతకుముందు చెప్పినట్టే స్టార్టింగ్‌లో 1/2 అని ఉంది. లవంని 2తో గుణించాడు. హారంని 2తో గుణించాడు. అప్పుడేమొస్తుంది? 1 ఇంటూ 2 2 వస్తుంది. 2 ఇంటూ 2 4 వస్తుంది. సేమ్ మళ్ళీ 1ని 3తో ఇంటూ చేస్తే 3/6 వస్తది. 4తో ఇంటూ చేస్తే నెక్స్ట్ 9తో ఇంటూ చేస్తే 36తో ఇంటూ చేసాడు. 1 ఇంటూ 36 36 2 ఇంటూ 36 72. ఆ విధంగా మనం ఎన్ని రాయొచ్చనంటే ఎన్నైనా రాయొచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1/2 ఉంది. ఇక్కడ 2/4 ఉంది. ఇక్కడ 2/4 ఎలా వచ్చింది? 1 ఇంటూ 2/2 ఇంటూ 2. అదే విధంగా 1/2 3/6 అవుతుంది. ఎలా అవుతుంది? 1 ఇంటూ 2 2/6 కూడా అవుతుంది. ఎలా అవుతుంది? 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/6ని ఎలా రాయొచ్చనంటే 1 ఇంటూ 3/2 ఇంటూ 3. అంటే ఇక్కడ ఇంటూ 3తో ఇంటూ చేసావు. అంటే 3తో 2 దగ్గరల పైన కిందన ఇంటూ చేసావు. అంటే దీని ప్రకారం మన ఫైనల్ కంక్లూజన్ ఏమి ఇవ్వచ్చునంటే చూడండి. ఇచ్చిన భిన్నం యొక్క సమాన భిన్నాన్ని కనుగొనుటకు మనం ఇచ్చిన భిన్నం యొక్క లవం మరియు హారమును ఒకే సంఖ్యతో గుణిస్తాము. ఒకే సంఖ్యతో గుణిస్తే లవహారాలను సమాన భిన్నాలే వస్తాయి. నెక్స్ట్ ఇంతకు ముందు మనము అపక్రమ భిన్నంలో ఒక మాట చెప్పుకోవడం అయితే మర్చిపోయాం. ఏంటి అంటే అపక్రమ భిన్నము అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనే విషయాన్ని మనం మాట్లాడుకోవడం అయితే మర్చిపోయాం. అంటే ఏంటి? అపక్రమ భిన్నం అంటే దాని తాలూకా వాల్యూ 1 అవ్వచ్చు లేదా 1 కంటే ఎక్కువైనా అవ్వచ్చు. కాబట్టి అటువంటి భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటారు. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. 5/3 ఉంది. 5/3 అని అన్నామంటే దీని తాలూకా వాల్యూ 1.6 ఆ విధంగా సంథింగ్ అనేది వస్తది. అంటే 1 కంటే ఎక్కువే కదా! కాబట్టి 5/3 అనేది అపక్రమ భిన్నంగా చెప్పొచ్చు. నెక్స్ట్ 7/7 ఉంది. 7/7 అంటే దాని తాలూకా వాల్యూ ఏంటి? 1. కాబట్టి ఈ 7/7 కూడా నీకు అపక్రమ భిన్నం అవుతుంది. అంటే ఒక భిన్నం అనేది అపక్రమ భిన్నం అవ్వాలి అంటే దాని తాలూకా వాల్యూ 1 అవ్వచ్చు. 1 కంటే ఎక్కువైనా అవ్వచ్చు. 1 ఎప్పుడవుతుంది? లవహారాలు 2 సమానంగా ఉండేటప్పుడు దాని తాలూకా వాల్యూ 1 అవుతుంది. మరి 1 కంటే ఎప్పుడు ఎక్కువవుతుంది? హారం అంటే కింద ఉండేటటువంటి డినామినేటర్ కంటే న్యూమరేటర్ అనేది పెద్దదిగా ఉండేటప్పుడు వాల్యూ 1 కంటే ఎక్కువొస్తుంది. మరి 1 కంటే ఎక్కువొస్తే అది మనకి అపక్రమ భిన్నము, ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌గా చెప్పుకోవచ్చు. కాబట్టి అపక్రమ భిన్నము అంటే 1కి సమానమైన అవ్వచ్చు, 1 కంటే ఎక్కువైనా అవ్వచ్చు. మరి క్రమ భిన్నము ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? 1 కంటే తక్కువైనటువంటివి మాత్రమే మనకి క్రమ భిన్నాలుగా మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడిక్కడ టాపికొచ్చిస్తే ఇచ్చిన భిన్నం యొక్క సమాన భిన్నాన్ని కనుగొనడానికి అంటే సమాన భిన్నం అనేది మనకు రావడానికి ఇచ్చిన భిన్నం యొక్క లవము మరియు హారాలను ఒకే సంఖ్యతో గుణించవచ్చు. గుణిస్తే చాలు. సపోజ్‌గా 2/5 ఉంది. ఈ 2/5కి సమాన భిన్నం నీకు కావాలి అనుకో. సమాన భిన్నాలు ఎన్నైనా రాయొచ్చు. అందులో నీకు కావాల్సిన సమాన భిన్నాలు ఫర్ ఎగ్జాంపుల్‌కి వాడేమన్నాడు లవంని, హారంని ఒకే సంఖ్యతో గుణించాలి. లవంని 5తో గుణించాను. హారంని కూడా 5తో గుణించినప్పుడు ఏమొస్తది? 2 ఇంటూ 5 10 5 ఇంటూ 5 25 అంటే 2/5కి ఈక్వల్ ఫ్రాక్షన్ 10/25 కూడా అవుతుంది. అలా కాకుండా ఒకవేళ ఇంటూ 4 చేయొచ్చు. అంటే లవంని ఇంటూ 4 చేయొచ్చు. హారంని కూడా ఇంటూ 4 చేయొచ్చు. అటువంటి సందర్భంలో పైన 2 ఇంటూ 4 8 అవుతుంది.
కింద 5 × 4 20 అవుతుంది. అంటే 2/5కి 8/20 కూడా ఒక ఈక్వల్ ఫ్రాక్షన్ అనేది అవుతుంది. ఆ విధంగా మనం ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఎన్నైనా రాయొచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రయత్నించండిలో ఫస్ట్ క్వెషన్ చూస్తే 5 సమాన భిన్నాలు రాయండి అని అంటున్నాడు. 2/3 అన్నాడు. 2/3కి 5 సమాన భిన్నాలు రాయమంటున్నాడు. సపోజ్ లవంని హారంని ఇంటూ 2 చేసామనుకో. 2 2 జా 4, 3 2 జా 6 ఇదొక సమాన భిన్నం. ఇంటూ 3 చేసామనుకో. అంటే లవంని హారంని ఇంటూ 3 చేస్తే 2 3 జా 6, 3 3 జా 9 అంటే 6/9 కూడా ఒక సమాన భిన్నం అవుతుంది. ఇంటూ 4 చేస్తే 2 4 జా 8, 3 4 జా 12 సమాన భిన్నం అవుతుంది. ఆ విధంగా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/5 చూడండి. 1/5కి లవహారాలు రెండింటిని కూడా 2తో మల్టిప్లై చేస్తే 1 × 2 2, 5 × 2 10. 3తో మల్టిప్లై చేస్తే 1 × 3 3, 5 × 3 15. నెక్స్ట్ 4తో చేస్తే 1 × 4 4, 5 × 4 20. ఈ విధంగా మనం వాడు 5 అన్నాడు కానీ 5 కంటే మనం ఎన్నైనా రాయొచ్చు. కాబట్టి 2/10 అన్నా, 3/15 అన్నా, 4/20 అన్నా అన్నీ కూడా 1/5 యొక్క సమాన భిన్నాలుగానే మనము మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సమాన భిన్నానికి సంబంధించి ఇంకొక క్లారిఫికేషన్ చూస్తే ఇచ్చిన భిన్నం యొక్క సమాన భిన్నాన్ని కనుగొనుటకు మనం ఇచ్చిన భిన్నం యొక్క లవం మరియు హారములు ఒకే సంఖ్యచే భాగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్‌కి 20/100 అనేది ఉంది. 20/100 అనేది ఉంది. ఇప్పుడు లవహారాలు రెండింటిని కూడా నేను 2తో భాగించాననుకో. అంటే లవంని 2తో భాగించాను. హారంని 2తో భాగించాను. అప్పుడు 20ని 2తో డివైడ్ చేస్తే 10 వస్తది. 100ని 2తో డివైడ్ చేస్తే 50 వస్తది. అంటే 20/100కి 10/50 కూడా ఒక సమాన భిన్నం అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ వాడిచ్చినటువంటి 20/100ని 4తో డివైడ్ చేశాననుకోండి. 20ని 4తో డివైడ్ చేస్తే 4 5 జా 20, 100ని 4తో డివైడ్ చేస్తే 4 25 జా 100. అంటే 5/25 కూడా మనకి 20/100 తాలూకా సమాన భిన్నమే. అదే 20/100ని నేను ఒకవేళ 10తో డివైడ్ చేస్తే లేదా ఒకవేళ 5తో డివైడ్ చేశాను. 20 లవహారాలు రెండింటిని 5తో డివైడ్ చేశాను. అప్పుడు డివైడ్ చేస్తే పైనున్నటువంటి 20 5తో డివైడ్ చేస్తే 4 టైమ్స్ పోతుంది. కింద ఉండేటటువంటి 100ని 5తో డివైడ్ చేస్తే 20 వస్తది. అంటే 4/20 అన్నా కూడా సేమ్ అదే వాల్యూ. ఇప్పుడు అదే 20/100ని 10తో డివైడ్ చేస్తే పైనున్న 20 2 టైమ్స్ పోతుంది. కిందున్న 100 10 టైమ్స్ పోతుంది. అంటే 2/10. అదే 20/100ని 20తో నేను డివైడ్ చేస్తే పైనున్న 20 1తో డివైడ్ అవుతుంది. కిందున్న 100 5తో డివైడ్ అవుతుంది. అంటే 1/5. అంటే 20/100కి ఇవన్నీ కూడా ఏమవుతాయనంటే సమాన భిన్నాలు. ఈక్వల్ ఫ్రాక్షన్స్‌గా మనము మాట్లాడుకోవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకనే వాడిక్కడ ఇవ్వడం అయితే పాయింట్ జరిగింది. ఇచ్చిన భిన్నం యొక్క సమాన భిన్నాన్ని కనుక్కోవడానికి లవహారాలు రెండింటిని ఇంతకు ముందు పాయింట్ లవహారాలు రెండింటిని ఒకే సంఖ్యతో గుణించిన సమాన భిన్నాలొస్తాయి. అదే ఇచ్చిన భిన్నాన్ని లవహారాలు రెండింటిని ఒకే సంఖ్యతో భాగించినా కూడా మనకి సమాన భిన్నాలే వస్తాయి. కాబట్టి ఒకే సంఖ్యతో గుణించినా, ఒకే సంఖ్యతో భాగించినా ఇచ్చినటువంటి భిన్నాలకి సమాన భిన్నాలు మనం కనుక్కోవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 5 హారంగా కలిగి 9/15 యొక్క సమాన భిన్నాన్ని కనుగొనగలరా? అంటే 9/15కి మనకేం కావాలి? 5 హారంగా కావాలి. సమాన భిన్నం కావాలి. 5 హారం అంటున్నాడు. అంటే 15 కాస్త 5గా మారింది. ఎలా మారుతుంది? అంటే మన సమాన భిన్నం కనుక్కోవాలంటే ఇంటూ అయినా చేయాలి, డివిజన్ అయినా చేయాలి. ఆ పైనున్న 2 పాయింట్ల ప్రకారంగా మనకు అర్థమైందది. మరి 15 5గా ఏ విధంగా మారుతుంది? 3తో డివైడ్ చేస్తేనే. 3తో డివైడ్ చేస్తే 5 వస్తది. సేమ్ అలాగే మనం ఏం మాట్లాడుకున్నాము? ఒక భిన్నానికి సమాన భిన్నం కావాలి అంటే ఏదో ఒకే సంఖ్యతోనే మనం లవహారాలు రెండింటిని భాగించాలి. ఇక్కడ 3తో డివైడ్ చేస్తే నాకు 5 వస్తుంది. ఎందుకు? వాడిచ్చిన కండిషన్ అది. 5 హారంగా కలిగినటువంటి కండిషన్ నాకు కావాలి. మరి పైన కూడా 3తోనే డివైడ్ చేయాలి. 9ని 3తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. అంటే నాకు కావాల్సినటువంటి సమాన భిన్నము 3/5. ఆ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఉదాహరణ 3. 6 లవముగా గల 2/5 యొక్క సమాన భిన్నాన్ని కనుక్కోండి. 6 లవముగా కావాలి. హారం అనేది మనకింకా తెలీదు. 6 లవముగా గల 2/5 యొక్క సమాన భిన్నం కావాలి. అంటే ఈ 2/5కి సమాన భిన్నం కావాలి. అలాగే లవము 6గానే ఉండాలి. అంటే 2 అనేది 6గా మారాలి. ఎలా మారుతుంది? ఇంటూ 3 చేసినప్పుడు. సేమ్ ఇక్కడ ఇంటూ 3 చేసాక ఇక్కడ కూడా ఇంటూ 3 చేయాలి. అప్పుడు 5 × 3 ఏమవుతుంది? 15 అవుతుంది. అంటే 2/5కి 6 లవంగా కలిగినటువంటి
సమాన భిన్నం ఏమవుతుంది? 6/15 అనేది అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉదాహరణ 4 చూస్తే హారం 7గా ఉండాలి. లవం ఎంతో ప్రస్తుతానికి మనకు తెలీదు. 15/35 యొక్క సమాన భిన్నం కావాలి. అంటే 35 కాస్త 7గా మారింది. ఎలా మారుతుంది? 5తో డివైడ్ చేస్తాను కదా! 5తో 35ని డివైడ్ చేస్తే 7 వస్తది. సేమ్ ఇక్కడున్న నంబర్‌ని కూడా మనం 5తో డివైడ్ చేస్తే, ఇక్కడున్న నంబర్‌ని 5తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. అలాగే పైన ఉండేటటువంటి 15ని 5తో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది? 3 వస్తుంది. ఎందుకు? 5 3 జా 15 కాబట్టి. కాబట్టి 15/35కు 3/7 అనేది ఒక సమాన భిన్నంగా మనము మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం అయితే ఉంది. ఏంటది? ఒకసారి చూస్తే సమాన భిన్నాలు ఇక్కడ చాలా వరకు రాయడం అయితే జరిగింది. అందులో చూస్తే మొదటి దాని లవము మరియు రెండవ దాని హారము. మొదటి దాని లవము, రెండవ దాని హారము. ఆ 2 ఇంటూ చేస్తే 9 వస్తుంది. ఈసారి ఇటువైపు చూస్తే రెండవ దాని లవము, మొదటి దాని హారము. ఈ 2 ఇంటూ చేసినా కూడా ఇగోండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 9 వస్తుంది. అప్పుడు లబ్ధాలు ఏమవుతున్నాయి? సమానమా? సమానమే అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇది చూస్తే మొదటి దాని లవము 1 ఉంది. రెండవ దాని హారము 16 ఉంది. కాబట్టి 1 ఇంటూ 16 16. రెండవ దాని లవము 4 ఉంది. మొదటి దాని హారము 4 ఉంది. 4 ఇంటూ 4 16. కాబట్టి ప్రొడక్ట్ అనేది ఈక్వల్‌గా వస్తుందా? 16, 16 ఈక్వల్‌గానే కదా వచ్చింది. కాబట్టి అవును. ఆ విధంగా సమాన భిన్నాలను ఏవి తీసుకున్నా కూడా మొదటి సమాన భిన్నం తాలూకా లవము, రెండో సమాన భిన్నం తాలూకా హారము ఆ 2 ఇంటూ చేస్తే ఏ వాల్యూ అయితే వస్తాదో, రెండవ భిన్నం తాలూకా లవము, మొదటి భిన్నం తాలూకా హారము ఇంటూ చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈడిక్కడ ఇంకోటి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు నేను ఏదైతే కండిషన్ చెప్పానో దాన్నే చూద్దాం. మొదటి దాని తాలూకా లవము, రెండో దాని తాలూకా హారము. 2 ఇంటూ 15 ఎంత? 30. ఏ ఆన్సర్ వస్తదో, రెండో భిన్నం తాలూకా లవము, మొదటి భిన్నం తాలూకా హారం అంటే 3. కాబట్టి 10 ఇంటూ 3 30. అదే వాల్యూ వస్తుంది. ఇక్కడ 30 వచ్చింది. 30 కదా వచ్చింది. అంటే అది ఎప్పుడవుతుంది ఈ విధంగా? సమాన భిన్నాలైనప్పుడు మాత్రమే ఆ వాల్యూ అనేది ఒకేలా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 3/7 ఉంది. దీనికి సమాన భిన్నం ఏంటి? ఒకటి రాస్తున్నాను. లవహారాలు రెండింటిని 3తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు లవంని ఇంటూ 3 చేస్తే 9, హారం కూడా ఇంటూ 3 చేస్తే 21. ఇప్పుడు ఈ 2 కూడా సమాన భిన్నాలని అర్థమైంది. మరి మొదటి భిన్నం తాలూకా లవము 3, రెండో భిన్నం తాలూకా హారం 21. ఈ రెండిటి తాలూకా వాల్యూ అటువైపు రెండో భిన్నం తాలూకా లవము, మొదటి భిన్నం తాలూకా హారము. 2 వాల్యూలు ఒకేలా వస్తాయి. చూడండి. 3 ఇంటూ 21 63, 9 ఇంటూ 7 63. ఒకేలా వచ్చాయి కదా! అంటే ఈ విధంగా ఈ కండిషన్ అనేది మనం గమనిస్తే దేనికి అప్లై అవుతుందంటే సమాన భిన్నాలకు మాత్రమే అప్లై అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హారం 63గా అంటే డినామినేటర్ 63 ఉండాలి. నెక్స్ట్ న్యూమరేటర్ ఏదైనా తెలీదు. దానికి సమాన భిన్నంగా దేనికి సమాన భిన్నంగా 2/9 యొక్క సమాన భిన్నంగా అవ్వాలి. మరి 9 అనేది 63 ఏ విధంగా అవుతుంది? ఇంటూ 7 చేస్తేనే కదా అవుతుంది. 9 7 జా 63. ఇక్కడ ఇంటూ 7 చేసాక ఇక్కడ కూడా ఇంటూ 7 చేసి 2 ఇంటూ 7 14. అంటే 14/63 అనేది మనకు కావాల్సినటువంటి హారము 63గా కలిగినటువంటి సమాన భిన్నంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భిన్నం యొక్క సూక్ష్మ రూపము దాన్నే మనము కనిష్ట రూపము ఇంగ్లీష్‌లో సింప్లెస్ట్ ఫార్మ్‌గా మనము మాట్లాడుకోవచ్చు. అంటే ఎంతవరకైతే డివైడ్ అవుతుందో అదే మనకి సింప్లెస్ట్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్‌కి 20/50 అనేది ఉంది. దీన్ని మనము చూస్తే 20/15 2తో డివైడ్ చేశాను అనుకోండి. అంటే 2 కూడా 2తో డివైడ్ చేశాను. 2 10s ఆర్ 20, 2 25s. ఇప్పుడు ఈ 2 ఇంకా డివైడ్ అవుతాయి కదా! దేనితో డివైడ్ అవుతాయి? 5 తోటి. 5 2s ఆర్ 10, 5 5s ఆర్ 25. అంటే ఫైనల్‌గా ఏ ఆన్సర్ వచ్చింది? 2/5. అంటే లేదు ఒకవేళ అదే 20/50ని డైరెక్ట్‌గా నేను చేసేస్తాను. ఎలాగా? 10 తోటి. 10 2s ఆర్ 20, 10 5s ఆర్ 20. అంటే మనకి ఎన్ని రకాలుగా నువ్వు చేసినా ఒక భిన్నం తాలూకా కనిష్ట రూపం అనేది మారదు. అంటే ఇక్కడ 2/5 వచ్చింది. ఇక్కడ 2/5 వచ్చింది. అంటే నువ్వు ఏ టేబుల్స్‌తో చేసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి 40/200 అనేది ఉంది. ఫస్ట్ నేను 2తో చేశాను. అప్పుడేమొస్తుంది? 2 20s, 2 100s. మళ్ళీ ఇది కనిష్ట రూపం అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఎంత వరకైతే మనకి డివైడ్ అవుతుందో అంతవరకు డివైడ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి
కనిష్ట రూపం అనేది వస్తుంది. మళ్ళీ ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది కదా! కాబట్టి 2 10s 2 50s మళ్ళీ ఇది కూడా డివైడ్ అవుతుంది. 2 5s 2 25s మళ్ళీ ఇది కూడా 5తో డివైడ్ అవుతుంది. 5 1s 5 5s అంటే ఓవరాల్‌గా 1/5 వచ్చింది. 1/5 కంటే మరి కనిష్ట రూపం అనేది రాయడం అసాధ్యం. కాబట్టి 40/200కి కనిష్ట రూపం ఏమవుతుందంటే 1/5గా చెప్పొచ్చు. మరి ఈ ప్రాసెస్ అంతా చేయకుండా నాకు డైరెక్ట్‌గా 40 టేబులే తెలుసనుకోండి. లేదు ఒకవేళ 40/100 ఉంది. మనకేం తెలుసు? ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్ చేసేయవచ్చు. అప్పుడేం మిగిలింది? 4/20 మిగిలింది. 4/20 అంటే ఏంటి? 4 1s 4 5s అంటే డైరెక్ట్‌గా 1/5 కూడా వచ్చింది కదా! అంటే కనిష్ట రూపం అనేది ఎంతవరకైతే మనకి కనుక్కోవడానికి ఎంతవరకైతే మనకు అవకాశం ఉంటుందో అంతవరకు డివైడ్ చేసుకుంటూ వచ్చి, ఎప్పుడైతే మరి మనకి డివైడ్ చేయడానికి అవకాశం ఉండదో, అది మనకి కనిష్ట రూపం అవుతుంది. సింప్లెస్ట్ ఫార్మ్ అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వాడు అదే మాటని ఇంకొక రూపంలో ఇవ్వడం జరిగింది. ఏంటి? భిన్నంలో లవము, హారాలకు ఒకటి తప్ప ఏ ఇతర ఉమ్మడి కారణాంకం లేనట్లయితే ఆ భిన్నమే సూక్ష్మ రూపంలో ఉందని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మనం చూస్తే 20/40 ఉంది. ఈ 20/40 అనేది మనకి 20కి బోలెడు ఫ్యాక్టర్స్ ఉంటాయి. 40కి చాలా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి మాత్రమే ఉండాలి. ఒకటి మాత్రమే ఉండేంత వరకు తగ్గించుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి 20తో పోతుంది. ఈ 2 కూడా 20తో పోతాయి కదా! 20 వన్స్ 20 టూస్ అంటే 1/2. 1కి ఫ్యాక్టర్ కేవలం 1, 2కి ఫ్యాక్టర్ 1, 2 అంటే ఈ రెండింటిలోన ఫ్యాక్టర్స్‌లో కామన్‌గా చూస్తే 1 అనేది కదా కామన్‌గా ఉంది. అంటే ఇండైరెక్ట్‌గా మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనే టాపిక్ మనకు తెలుసు. కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటి మనకు తెలుసు. 2 సంఖ్యల తాలూకా ఉమ్మడి కారణాంకాలలో కేవలం ఒకటి మాత్రమే ఒక ఉమ్మడి కారణాంకంగా ఉంటే, అటువంటి సంఖ్యలను మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, సహ ప్రధాన సంఖ్యలు, వాటిని ఇంగ్లీష్‌లో కో-ప్రైమ్స్ అని మాట్లాడుకుంటాం. సేమ్ మనకి ఒక ఫ్రాక్షన్ తాలూకా కనిష్ట రూపము, సింప్లెస్ట్ ఫార్మ్ కావాలి అంటే, వాటి తాలూకా డివైడ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసుకుంటూ వస్తే, అవే మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యలుగా మారిపోతాయి. ఆ లవహారాలు. అంతవరకు చేసుకుంటూ వెళ్తే అదే మనకి సింప్లెస్ట్ ఫార్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి 2/4 ఉంది. ఈ 2/4 అనేది సింప్లెస్ట్ ఫార్మ్ అవుతుందా లేదా చూద్దాం. 2కి ఫ్యాక్టర్స్ 1, 2 ఉంటాయి. 4కి ఫ్యాక్టర్స్ 1, 2, 4 ఇక్కడ ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే కాకుండా 2 కూడా ఎక్స్‌ట్రాగా ఉంది కదా! కాబట్టి ఇది మనకి సింప్లెస్ట్ ఫార్మ్ అవ్వదు. మరి దీన్నే మనం డివైడ్ చేద్దాం. 2 వన్సా, 2 టూసా అంటే 1/2 వచ్చింది. ఈ 1/2లో 1కి ఫ్యాక్టర్ 1 మాత్రమే. 2కి ఫ్యాక్టర్స్ 1, 2 అంటే ఈ రెండిట్లో కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి 1 కదా! అంటే 1, 2 ఈ 2 కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు. కాబట్టి 1/2 అనేది మనకి ఏమవుతుందంటే కనిష్ట రూపం కలిగినటువంటి భిన్నంగా మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 5/12 ఉంది. 5/12 కూడా కనిష్ట రూపం అవుతుందా? అవ్వదా? చూద్దాం. 5 గాని, 12 గాని దేనితోని డివైడ్ అవ్వవు కదా! అలా డివైడ్ అవ్వట్లేదు అంటే ఆ రెండింటికి ఉమ్మడి కారణాంకం ఒకటే ఉంది. ఆ ఒకటే ఉంది కాబట్టి ఆ 2 పరస్పర ప్రధాన సంఖ్యలవుతాయి. ఆ భిన్నం అనేది కనిష్ట రూపాన్ని, సింప్లెస్ట్ ఫార్మ్‌ని కూడా కలిగి ఉన్నాది అనే విషయాన్ని మనకి ఇంకొక రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. గసాబా ఒక భాగాన్ని దాని సూక్ష్మ రూపానికి తగ్గించడానికి మనకు సహాయపడుతుంది. అంటే ఒక ఫ్రాక్షన్ తాలూకా సింప్లెస్ట్ ఫార్మ్ కనిష్ట రూపం చెప్పడానికి గసాబా కూడా ఉపయోగపడుతుంది అని వీడు చెప్పడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి 50/200 అనేది ఉంది. 50/200 అంటే 50కి, 200కి మనం ఫ్రాక్షన్స్ కడితే మనకు 50 అనేది వస్తది. సారీ ఫ్రాక్షన్స్ అంటున్నాను. హెచ్‌సీఎఫ్ కడితే గసాబా కడితే 50 అనేదొస్తది. ఆ గసాబా వచ్చిన 50 తోటి లవంని, హారంని డివైడ్ చేసామనుకోండి, మనకి సింప్లెస్ట్ ఫార్మ్ వస్తది. 50ని 50తో డివైడ్ చేస్తే 1 టైము, 200ని 50తో డివైడ్ చేస్తే 4 టైమ్స్. కాబట్టి 1/4 అనేది మనకి కావాల్సినటువంటి సింప్లెస్ట్ ఫార్మ్‌గా చెప్పొచ్చు. అంటే ఒక భిన్నం యొక్క కనిష్ట రూపాన్ని చెప్పడానికి మనకు ఉపయోగపడేదేమిటి? కసాగు, గసాబా 2 ఏది కాదు. ఈ విధంగా మనకు క్వెషన్ అడిగాడనుకోండి, గసాబా అనేది మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రయత్నించండిలో చూస్తే ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చాడు? 15/75 ఇచ్చాడు. దీని తాలూకా సూక్ష్మ రూపమన్నా, కనిష్ట రూపమన్నా సింప్లెస్ట్ ఫార్మ్ గానే చెప్పుకోవచ్చు. కాబట్టి 15కి, 75కి గసాబా ఏమవుతుందంటే 15 అవుతుంది. కాబట్టి 15తోని గసాబా తోటి డివైడ్ చేయాలి. 15 వన్స్, 15 ఫైవ్స్ అంటే 1/5 అనేది సింప్లెస్ట్ ఫార్మ్. నెక్స్ట్ 4 తోటి 4 ఫోర్స్ నెక్స్ట్ 4 తోటి 4 వన్స్ 4 ఎయిట్స్ ఇంకా మనకి 4 18 ఉన్నాయి. అది ఇంకా మనకి డివైడ్ అవుతుంది కదా! 2 తోటి 2 టూస్
2 9s అంటే 2/9 అనేది సింప్లెస్ట్ ఫార్మ్. నెక్స్ట్ 17/51. 17 1s 17 3s అంటే 1/3. నెక్స్ట్ 40-28 దేనితో డివైడ్ అవుతాయి? 14 తోటి. 14 3s 14 2s అంటే 3/2. నెక్స్ట్ 80-24 మనకి దేనితో డివైడ్ అవుతుంది? 8 తోటి. 8 3s 8 10s అంటే 10/3. నెక్స్ట్ 49/64 యొక్క సూక్ష్మ రూపంలో ఉందా? 49/64 సూక్ష్మ రూపంలో ఉందని అంటున్నాడు. మనం ఒకటే కాన్సెప్ట్ ఏంటి? ఆ 2 దేనితోనైనా డివైడ్ అయితే ఇంకా తగ్గించగలం సూక్ష్మ రూపానికి. ఒకవేళ దేనితోని డివైడ్ అవ్వకపోతే అదే మనకి సూక్ష్మ రూపం అవుతుంది. కాబట్టి 49, 64 అంటే 49కి ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సారీ ఫ్యాక్టర్స్ కారణాంకాలున్నాయి. 64కి కారణాంకాలున్నాయి. కానీ ఆ రెండింటికి ఉమ్మడి కారణాంకం మాత్రం ఒకటనేది ఒక్కటి మాత్రమే ఉంది. కాబట్టి 49 గాని, 64 గాని దేనితోని డివైడ్ అవ్వవు. కాబట్టి 49/64 అనేది సూక్ష్మ రూపము సింప్లెస్ట్ ఫార్మ్ అనేది కలిగి ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే సజాతి భిన్నాలు దీన్ని ఇంగ్లీష్‌లో లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. మరి సజాతి భిన్నాలు అంటే అర్థం ఏంటి? మనకి ఇచ్చేటటువంటి ఫ్రాక్షన్స్‌లో హారాలు సమానంగా ఉంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడున్న ఫ్రాక్షన్స్ అన్నీ కూడా సజాతి భిన్నాలు లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఎందుకు? హారాలు డినామినేటర్స్ అంటే మొత్తం సమాన భాగాలుగా విడదీసినటువంటి హారం ఏదైతే ఉందో అవి సమానంగా ఉంటే అది మనకి సజాతి భిన్నాలు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 7/27, 7/28 సజాతి భిన్నాలా? సజాతి భిన్నాలు అవ్వవు. ఎందుకు అవ్వవు? మనకి అది లైక్ ఫ్రాక్షన్స్ అవ్వాలి అంటే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉండాలి. న్యూమరేటర్స్ తో మనకి సంబంధం లేదు. సంబంధం లేదు. ఎందుకు? డినామినేటర్స్ తోటే అది లైక్ ఫ్రాక్షన్ అవుతుందా? అవ్వదా? అనే విషయం చెప్పొచ్చు. కాబట్టి 7/27, 7/28లో మనకి న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. దాంతో సంబంధం లేదు. మనకి డినామినేటర్స్ ఈక్వల్ గా ఉండాలి. కాబట్టి ఈక్వల్ గా లేవు కదా! కాబట్టి 7/27, 7/28 అనేది సజాతి భిన్నాలు అవ్వవు. అవి సజాతి భిన్నాలు కావు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అటువంటి వాటిని మరేమంటారు? విజాతి భిన్నాలు అంటారు. అంటే హారాలు డినామినేటర్స్ సమానంగా ఉంటే, ఈక్వల్ గా ఉంటే సజాతి భిన్నాలు లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. మరి హారాలు సమానంగా లేకపోతే వాటిని విజాతి భిన్నాలు అన్లైక్ ఫ్రాక్షన్స్ గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భిన్నాలను పోల్చడం కంపేరింగ్ ద ఫ్రాక్షన్స్ ఒకసారి చూస్తే సోహిని తన ప్లేట్లో 3/1/2 రొట్టెలను, రేటా తన ప్లేట్లో 2/3/4 రొట్టెలను కలిగి ఉంది. ఎక్కువ రొట్టెలు ఎవరి ప్లేట్‌లో ఉన్నాయని అంటున్నాడు. సోహిని ప్లేట్‌లో 3/1/2 అంటున్నాడు. అంటే 3 పూర్తిగా ఉండేటటువంటి రొట్టెలు, మరి ఇంకొకటి 1/2 ఎక్స్‌ట్రాగా ఉంది. అదే రేటాలో చూస్తే 2 పూర్తిగా ఉండేటటువంటి రొట్టెలు, దానితో పాటు 3/4 ఎక్స్‌ట్రాగా ఉంది. అంటే పూర్తిగా ఉండేవి ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా ఉండేవి 2 ఉన్నాయి. మరి ఆటోమేటిక్‌గా ఎవరిది ఎక్కువ? ఫస్ట్ ఉండేటటువంటి సోహినిదే కదా! కాబట్టి సోహినిదే ఎక్కువ గ్రేటర్ థాన్ అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సజాతి భిన్నాల పోలిక. సజాతి భిన్నాలు ఒకే హారం కలిగి ఉన్నాయి. మనం అదే మాట్లాడుకున్నాం. డినామినేటర్స్ ఈక్వల్ గా ఉంటే వాటిని మనము సజాతి భిన్నాలు లైక్ ఫ్రాక్షన్స్ గా చెప్పొచ్చు. కాబట్టి వీటిలో ఏవి సజాతి భిన్నాలు అని అంటున్నాడు. ఏవి సజాతి భిన్నాలు? హారాలు సమానంగా ఉన్నవే కదా సజాతి భిన్నాలు. ఇక్కడ 5 ఉంది. 5 ఉంది. 5 ఉంది. 5 ఉంది. కాబట్టి ఈ 4 ఫ్రాక్షన్స్ కూడా మనకి ఏమవుతాయంటే లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. మరి మిగిలిన 3 ఏమవుతాయి? మనకి అన్‌లైక్ అంటే విజాతి భిన్నాలు అవుతాయి. ఎందుకు? ఇక్కడ హారం 4 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 7 ఉంది. అంటే వేరు వేరు హారాలు కలిగి ఉన్నాయి కదా! కాబట్టి వేరు వేరు హారాలు ఉన్నాయనుకోండి. వాటిని మనము విజాతి భిన్నాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే 4/5 మరియు 3/5లలో 4/5 పెద్దది. ఎందుకు? 4/5 మరియు 3/5లో 4/5 పెద్దది. ఎందుకు? ఇదంతా ఒక సెంటెన్స్ ఇది. ఇటువైపుదంతా ఒక సెంటెన్స్. ఒకసారి చూడండి. 11/20 మరియు 13/20లో 13/20 పెద్దది. ఎందుకంటే ఇక్కడ 4/5 ఇక్కడ 3/5 అంటే ఇక్కడ హారంలో 5 ఉంది. ఇక్కడ హారంలో 5 ఉంది. అంటే సమానంగా మొత్తం సమాన భాగాలు సమానం. ఇక్కడ 5, ఇక్కడ 5. అందులో ఇక్కడ 4 భాగాలున్నాయి. ఇక్కడ 3 భాగాలున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక కేక్ ముక్కని 5 ముక్కలు చేసామనుకోండి సమానంగా. ఈ మొదటి వాడు 4 ముక్కలు తిన్నాడు. అదే కేకు అంతే సైజులో ఉన్నటువంటి అంతే 5 భాగాలు కలిగినటువంటి కేక్‌ని ఈ రెండో వాడు 3 ముక్కలే తిన్నాడు. ఇప్పుడు ఆటోమేటిక్‌గా 4 ముక్కలు తినేవాడే కదా ఎక్కువ తిన్నట్టు. కాబట్టి 4/5 అనేది 3/5 కంటే పెద్దది. అంటే సజాతి భిన్నాలని పోల్చడము.
లెస్ దానా, గ్రేటర్ దానా, ఈక్వల్ అనేది చెప్పడం చాలా ఈజీ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 11/20 అటువైపు 13/20 ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే మొత్తం 20 ఒక కేక్ ముక్కని 20 ముక్కలు చేసాం సమానంగా. అందులో 11 ముక్కలు మొదటివాడు తీసుకున్నాడు. అదే కేక్ ముక్కని 20 ముక్కలు చేసాం సమానంగా. 13 ముక్కలు తీసుకున్నాడు రెండోవాడు. అంటే 13 ముక్కలు తీసుకున్నోడికి ఎక్కువ భాగం వస్తుంది కదా! 11 ముక్కలు తీసుకున్నోడు తక్కువ కదా వస్తుంది. కాబట్టి 13/20 అనేది పెద్దదవుతుంది. 11/20 అనేది చిన్నదవుతుంది. ఆ విధంగా మనము చూసుకోవాలి. అంటే కంపారిజన్ చేయడం అనేది సజాతి భిన్నాలు, లైక్ ఫ్రాక్షన్స్‌కి చాలా ఈజీగా మనము చెప్పుకోవచ్చు. ప్రయత్నించండి. ఫస్ట్ క్వెషన్ చూస్తే ఏది పెద్ద భిన్నము అని అంటున్నాడు. 7/10, 8/10 ఏది పెద్దది? హారాలు ఫస్ట్ చూసుకోవాలి. 10, 10 డినామినేటర్స్ ఈక్వల్‌గా ఉన్నాయి. కాబట్టి లవములో ఏదైతే పెద్దదో అదే పెద్దదవుతుంది. కాబట్టి 8/10 ఏమో పెద్దదవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా లైక్ ఫ్రాక్షన్సే. కాబట్టి ఈ రెండిట్లో పెద్దదేది 13 కాబట్టి ఇది పెద్దదే. ఇక్కడ కూడా లైక్ ఫ్రాక్షన్సే. ఈ రెండిట్లో ఏది పెద్దది 17 కాబట్టి ఇది పెద్దదే. ఈ పోలికలు ఎందుకు సులభంగా ఉన్నాయి? సజాతి భిన్నాలకొచ్చేసరికి మొత్తంగా విభజించినటువంటి హారంలో ఉన్న సమాన భాగాల సంఖ్య సమానంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భంలో వాటిని పోల్చడము చాలా ఈజీ. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూస్తే వీటిని ఆరోహణ క్రమంలోను, అలాగే అవరోహణ క్రమంలోను మనకి రాయమని చెప్తున్నాడు. అసెండింగు, డిసెండింగ్‌లోను. ఫస్ట్ ఏ చూస్తే ఇక్కడ హారాలన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి 3 కూడా సజాతి భిన్నాలుగానే చెప్పుకోవచ్చు. కాబట్టి అన్నిటికంటే లవంలో ఏది చిన్నదో అదే చిన్నది. 1/3 ఆ తర్వాత ఆ తర్వాత 5, 3లో ఏది చిన్నది 3 అంటే 3/8 తర్వాత 5 ఉంది కాబట్టి 5/8 అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి పెంచుకుంటూ ఎళ్ళావు. ఫ్రమ్ స్మాల్ టు బిగ్ కాబట్టి అదేమవుతుంది అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంగా చెప్తాం. మరి దీనికి రివర్స్‌లో మనం రాస్తే అదే మనకి డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్‌కి సి చూస్తే అన్ని హారాల ముందు ఫస్ట్ మనం చూసుకోవాలి. ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు ఆరోహణ, అవరోహణ క్రమాలు అన్నాడు అంటే ఖచ్చితంగా మనం చూడాల్సిందేంటంటే వాడిచ్చింది సజాతి భిన్నాలా? కాదా? సజాతి భిన్నాలైతే పోల్చడం ఈజీ. ఒకవేళ సజాతి భిన్నాలు కాకపోతే ఎలా చేయాలో తర్వాత చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా సజాతి భిన్నాలే. కాబట్టి అన్నిటికంటే చిన్నదేది? వీటన్నిటిలో 1 కాబట్టి 1/7 తర్వాత మిగిలిన వాటిలో 3, 3/7 తర్వాత 7, 7/7 తర్వాత 11, 11/7 తర్వాత 13, 13/7 కాబట్టి చిన్నదాని నుంచి పెద్దదానికి పెంచుకుంటూ వెళ్ళావు. ఫ్రమ్ స్మాల్ టు బిగ్ కాబట్టి ఇది అసెండింగ్ ఆర్డర్‌గా మనము చెప్పుకోవచ్చు. ఆ విధంగా భిన్నాలను పోల్చడం అనేది చాలా ఈజీగా మనము చెయ్యొచ్చు. నెక్స్ట్ విజాతి భిన్నాలను పోల్చడము. కంపేరింగ్ ద అన్‌లైక్ ఫ్రాక్షన్స్. అన్‌లైక్ ఫ్రాక్షన్స్‌కొచ్చేసరికి 2 భిన్నాలు వేరు వేరు హారాలను కలిగి ఉంటే, అంటే మనకు 2 భిన్నాలవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. వాటి తాలూకా హారాలు వేరుగా ఉంటే, అటువంటి భిన్నాలను మనము విజాతి భిన్నాలు అని అనొచ్చు. ఉదాహరణకు 1/3, 1/5. 1/3, 1/5లో హారాలే మనం చూడాలి. అది సజాతి భిన్నమా, విజాతి భిన్నమా చెప్పాలి అంటే లవముతో మనకు సంబంధం లేదు. న్యూమరేటర్‌తో మనకు సంబంధం లేదు. డినామినేటర్ హారంతోనే సంబంధం. ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 5 ఉంది. కాబట్టి 2 వేరు వేరు కదా! కాబట్టి 1/3, 1/5 విజాతి భిన్నాలవుతాయి. అలాగే 2/3, 3/5 ఇక్కడ హారాలు చూడు 3, 5 వేరు వేరుగా ఉన్నాయి కదా! కాబట్టి ఇది కూడా విజాతి భిన్నాలు. అన్‌లైక్ ఫ్రాక్షన్స్‌గా మనము మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ విజాతి భిన్నాల్లో 1/3, 1/5 దీనిలో లవం ఒకే విధంగా ఉంది. వీటిలో ఏది పెద్దది? 1/3, 1/5లోన. నువ్వు ఒకటి గమనిస్తే 1/3, 1/5 ఇగోండి ఇక్కడ ఈ 2 ఇచ్చాడు. ఇది ఒక కేక్ ముక్క అనుకోండి. 1/3 అంటే అర్థం ఏంటి? మొత్తం కేక్‌ని 3 సమాన భాగాలుగా చేస్తే అందులో ఒక ముక్క మాత్రమే తీసుకుంటే దాన్ని 1/3 అంటాం. అంతే సైజ్ ఉన్నటువంటి కేక్‌ని ఈసారి మొత్తం 5 సమాన భాగాలుగా చేస్తే అందులో ఒక ముక్క తీసుకున్నాడు. అప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేసినట్టు వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువొచ్చింది? ఈ మొదటి వాడికే కదా ఎక్కువొచ్చింది. కాబట్టి 1/3 అనేది ఎక్కువ. దేనితో పోలిస్తే 1/5 కంటే కదా! అంటే లవములు సమానంగా ఉండేటప్పుడు నువ్వు గమనించాల్సిందేంటి? లవములు సమానంగా ఉంటే హారముల్లో ఏదైతే చిన్నదిలాగా అనిపిస్తదో అదే పెద్దది. అందుకే 1/3 పెద్దది. 1/5 ఏమో చిన్నది. కాబట్టి 1/3 గ్రేటర్ థాన్ 1/5 ఎప్పుడిది విజాతి భిన్నాలయ్యుండి లవాలు సమానంగా ఉంటే చాలా చాలా అంటే కన్‌ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటది. ఒకవేళ కన్‌ఫ్యూజన్ అవ్వకపోతే చాలా ఈజీగా వేగంగా కూడా చేయొచ్చు. విజాతి భిన్నాలు అయ్యుండి, విజాతి భిన్నాలు అవ్వాలంటే ఏంటి? హారాలు వేరుగా ఉండి, ఒకవేళ లవాలు సమానంగా ఉంటే అప్పుడు హారంలో ఏదైతే చిన్నదిలాగా అనిపిస్తుందో అదే పెద్దదవుతుంది. ఏదైతే పెద్దదిలాగా అనిపిస్తుందో అదే చిన్నదవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
చూడండి ఇక్కడ అదే ఇచ్చాడు. పై ఉదాహరణలో ఇచ్చిన భిన్నాలలో లవాలు సమానమైన హారము చిన్నదిగా ఉన్న భిన్నము 2 భిన్నాలలో పెద్దదవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి 2/7, 2/9 ఈ రెండిట్లో ఏది పెద్దది, ఏది చిన్నదని ఈజీగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఈ 2 విజాతి భిన్నాలు. ఎందుకు? ఒక దగ్గర ఇక్కడ హారం 7, ఇక్కడ హారం 9. కాబట్టి ఈ 2 కూడా అన్‌లైక్ ఫ్రాక్షన్స్. మరి అన్‌లైక్ ఫ్రాక్షన్స్ అయ్యుండి లవాలు న్యూమరేటర్స్ ఈక్వల్‌గా ఉంటే ఏదైతే హారంలో చిన్నదిలాగా అనిపిస్తుందో అదే పెద్దది. అంటే 2/7 అనేది పెద్దదవుతుంది. ఏదైతే హారంలో పెద్దదిలాగా అనిపిస్తుందో అదే చిన్నది. కాబట్టి 2/9 అనేది చిన్నదవుతుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నీకు అదే ఇవ్వడం అయితే జరిగింది. ఏంటి? ఇక్కడ కొన్ని భిన్నాలిచ్చాడు. మొత్తం 4 భిన్నాలిచ్చాడు ఇక్కడితో కలుపుకొని. వీటిల్లో పెద్ద భాగం ఏమిటంటే సపోజ్ ఆరోహణ క్రమంలో అమర్చమన్నాడు. ఆరోహణ క్రమంలో అమర్చడం అంటే ఏంటి? చిన్నదాని నుంచి పెద్దదానికి పెట్టాలి. ఇక్కడ నువ్వు హారాలు చూస్తే 9, 7, 5, 1 వేరువేరుగా ఉన్నాయి కదా! వేరువేరుగా ఉన్నాయనంటే అవి విజాతి భిన్నాలు. మరి లవాలు సమానంగా ఉన్నాయి కదా! లవాలు సమానంగా ఉండి హారాలు వేరువేరుగా ఉంటే మనం ఏం మాట్లాడుకున్నాం? హారంలో ఏదైతే పెద్దదిలాగా అనిపిస్తుందో అదే చిన్నది. మరి వీటన్నిటిలో చిన్నదేది? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో 2/3 ఇది కూడా కలుపుకుంటే 2/3, 2/9, 2/7, 2/5, 2/1 వీటన్నిటిలో అన్నిటికంటే పెద్దది 13 కాబట్టి అదే అన్నిటికంటే చిన్నదవుతుంది. 2/13 నెక్స్ట్ మిగిలిన వాటిల్లో 2/9 తర్వాత 2/7 తర్వాత 2/5 లాస్ట్‌లో 2/1 అంటే హారాలు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మాట్లాడితే కింది వాటిని ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో అమర్చండి అని అంటున్నాడు. ఫస్ట్ ఏ క్వెషన్ చూస్తే ఇక్కడ హారాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. హారాలన్నీ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి విజాతి భిన్నాలు. లవాలన్నీ సమానంగా ఉన్నాయి. 1 అనే లవంతోనే అన్నిట్లో కూడా 1 అనేదే లవంగా ఉంది. కాబట్టి లవాలు సమానం. హారాలు వేరుగా ఉండి లవాలు సమానంగా ఉంటే మనం ఏం మాట్లాడుకున్నాము? హారంలో ఏదైతే పెద్దదిలా ఉంటుందో అదే చిన్నది. కాబట్టి వీటన్నిటిలో 50 అనేది హారంలో ఉంది. కాబట్టి 1/50 అన్నిటికంటే చిన్నది. తర్వాత ఏది 23 ఉంది. కాబట్టి 1/23. తర్వాత ఏది 17 కాబట్టి 1/17. తర్వాత ఏది 12 1/12. తర్వాత ఏది 1/9. తర్వాత 1/7. తర్వాత 1/5. ఆ విధంగా చిన్నదాని నుంచి పెద్దదానికి పెట్టుకుంటూ వచ్చాం. కాబట్టి ఇదేమవుతుంది అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. దీనికి మరి రివర్స్‌లోను మనకేమవుతుంది డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బి చూస్తే హారాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి విజాతి భిన్నాలు. లవాలన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి విజాతి భిన్నాలలో లవాలు సమానంగా ఉన్నాయి కాబట్టి హారంలో ఏదైతే పెద్దదిలాగా అనిపిస్తుందో అదే చిన్నది. కాబట్టి 3/17 చిన్నదే. తర్వాత ఇక్కడ 11 ఉంది. 3/11 తర్వాత 13 తర్వాత 11 3/11 తర్వాత ఏంటి 7, 5, 2, 4 7 కాబట్టి 3/7 నెక్స్ట్ 3/5 3/4 3/2 ఆ విధంగా చిన్నదాని నుంచి పెద్దదానికి పెట్టుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. ఇది మనం ఏం రాసామంటే అసెండింగ్ ఆర్డర్ అయితే రాయడం అయితే జరిగింది. ఆ విధంగా మనకి విజాతి భిన్నాలు అయితూ హారాలు సమానంగా ఉంటే ఆ విధంగా చేస్తాం. నెక్స్ట్ ఉదాహరణ 6 ఇక్కడ 4/5 ఇక్కడ 5/6 ఇక్కడ నువ్వు గమనిస్తే 4/5 హారాలు సమానంగా లేవు. లవాలు కూడా సమానంగా లేవు. అంటే ఈ 2 కూడా విజాతి భిన్నాలు. అలాగే లవాలు కూడా సమానంగా లేవు. అప్పుడు ఏం చేయాలి మనం 4/5, 5/6 ఇటువంటి సందర్భంలో ఏది పెద్దదో, ఏది చిన్నదో ఎలా చెప్పగలమంటే ఈ రెండింటి తాలూకా కసాగు మనం చూడాలి. 5కి 6కి చూడాలి. 5, 6 ఉన్నాయి. 5, 6కి ఎల్‌సీఎం మనకేమవుతుందంటే ఈ 2 పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి 30 అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ 30 రావాలంటే ఇంటూ 6 చేయాలి. ఇక్కడ 30 రావాలంటే ఇంటూ 5 చేయాలి. మరి ఇక్కడ ఇంటూ 6 చేస్తా కాబట్టి పైన కూడా ఇంటూ 6 చేయాలి. ఇక్కడ ఇంటూ 5 చేస్తా కాబట్టి పైన కూడా ఇంటూ 5 చేయాలి. 4 6ల 24 బై 5 6ల 30. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 5 5లు 25 బై 6 5లు 30. ఇప్పుడు నువ్వు చూడు ఇక్కడ హారం 30 ఇక్కడ హారం 30 రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి సజాతి భిన్నాలను పోల్చడం ఇదే. సజాతి భిన్నాలకొచ్చేసరికి లవంలో ఏదైతే చిన్నదిలా ఉంటుందో అదే చిన్నది. లవంలో ఏదైతే పెద్దదిలా ఉంటుందో అదే పెద్దది. కాబట్టి 24 అనేది చిన్నది. కాబట్టి 24/30 25/30 కంటే చిన్నది. కాబట్టి ఈ 24/30 దేనికి సంబంధించింది? 4/5కి సంబంధించింది కదా! కాబట్టి 4/5 ఏమో చిన్నది. దేనితో పోలిస్తే 5/6తో పోలిస్తే. ఈ విధంగా
మనకి ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మాట్లాడితే మనకి ఉదాహరణ 7 గురించి మాట్లాడితే 5/6, 13/15. 5/6 అంటున్నాడు. 13/15 అంటున్నాడు. ఇక్కడ విజాతి భిన్నాలు అలాగే లవాలు కూడా సమానంగా లేవు. అప్పుడు ఏం చెప్పాము? ఏవైతే మనకి హారాలు ఉంటాయో వాటిని కసాకు కట్టాలి. 6, 15 ఈ రెండిటికి కసాగు ఏమవుతుంది మనకి? 3 రెళ్ళ 3 5ల 5 రెళ్ళ 10, 10 3 30 అంటే 30 అనేది కసాగ్గా వచ్చింది. కాబట్టి మనకిక్కడ 30 రావాలి. ఇక్కడ కూడా 30 రావాలి. ఇక్కడ హారంలో 30 రావాలంటే 6కి 5తో గుణించాలి. ఇక్కడ హారంలో 30 రావాలంటే 15కి 2తో గుణించాలి. మరి ఎక్కడ ఇంటూ 5 చేసాకట పైన ఇంటూ 5 చేయాలి. ఇక్కడ ఇంటూ 2 చేసాకట పైన కూడా ఇంటూ 2 చేయాలి. ఇప్పుడు చూడండి 6 ఇంటూ 5 30, 5 ఇంటూ 5 25. నెక్స్ట్ 15 ఇంటూ 2 30, 13 ఇంటూ 2 26. ఇప్పుడు నువ్వు గమనిస్తే హారాలు 2 30, 30తో ఈక్వల్‌గా ఉంది. సజాతి భిన్నాలు లైక్ ఫ్రాక్షన్స్. కాబట్టి లవంలో ఏది చిన్నదైతే అదే చిన్నది. ఏది పెద్దదైతే అదే పెద్దది. కాబట్టి 25, 26 మరి 25 అనేది చిన్నది కదా! కాబట్టి లెస్ థాన్. మరి 25/30 అనేది దేనికి సంబంధించింది? 5/6కి సంబంధించింది కదా! కాబట్టి 5/6 అనేది చిన్నది. దేనితో పోలిస్తే? 13/15తో పోలిస్తే. ఆ విధంగా మనకి విజాతి భిన్నాలిచ్చి లవాలు సమానంగా లేనప్పుడు హారాలకి కసాగు కట్టుకొని సజాతి భిన్నాలుగా మార్చుకొని అప్పుడు మనం చేస్తే మనకి ఈజీగా వస్తుంది. నెక్స్ట్ చూస్తే మనకి భిన్నాల సంకలనము, వ్యవకలనం వాటి గురించి మాట్లాడితే సజాతి భిన్నాల సంకలనం మీద వ్యవకలనము. సజాతి భిన్నాలు మనకి లైక్ ఫ్రాక్షన్స్ వచ్చేసరికి సజాతి భిన్నాలకు వచ్చేసరికి ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా చాలా చాలా ఈజీగా మనము చెయ్యొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 5/28, 4/28 మనకి సజాతి భిన్నాలు అయినప్పుడు టోటల్‌గా అదే మనకి కింద ఉంటుంది. మధ్యలో ప్లస్ ఇచ్చాడు కాబట్టి 5 4 ప్లస్ చేస్తే 9. 9/28 అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి 2/7, 3/7 ఈ రెండిటికి ప్లస్ చేయమన్నాడనుకో. అప్పుడు ఈ 2 సజాతి భిన్నాలే కదా! ఎలా చెప్తున్నాము? హారాలు సమానం కాబట్టి. కాబట్టి మనకి 7 అవుతుంది. అప్పుడు 2 + 3 ఏమవుతుంది? 5 అవుతుంది. అంటే 5/7 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అలా సజాతి భిన్నాలకి ప్లస్, మైనస్ అనేది చాలా చాలా ఈజీగా మనము చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 7/11 ఉంది. 2/11 ఉంది. ఈ రెండిటి తాలూకా మైనస్ చేయమన్నాడనుకోండి. ఈ ముందు నువ్వు గమనించాల్సిందేంటి? హారాలు సమానము. కాబట్టి సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలకొచ్చేసరికి డైరెక్ట్‌గా 11 ఉంటుంది. 7లో నుంచి 2 మైనస్ చేస్తే 5. అంటే 5/11 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సమతుల్యతను కలుపుకోవడం. దీని గురించి మాట్లాడితే షర్మిల 5/6 వంతు కేకు కలిగి ఉంది. ఆమె దాని నుండి 2/6 వంతు ఆమె తమ్ముడికిచ్చింది. ఆమె వద్ద ఇంకా ఎంత కేక్ ఉంటుంది? షర్మిల వద్ద 5/6 వంతు కేక్ ఉంది. అందులో నుంచి 2/6 వంతు వాళ్ళ తమ్ముడికిచ్చింది. ఇంకా ఎంత మిగిలిందంటే తన దగ్గర ఉన్న దాంట్లో నుంచి తమ్ముడికిచ్చింది. కాబట్టి ఆ తమ్ముడికిచ్చేసింది మైనస్ చేస్తే తన దగ్గర ఇంకా ఎంతుందో తెలుస్తుంది. కాబట్టి 5/6 - 2/6 ఇక్కడ చూస్తే డినామినేటర్స్ ఈక్వల్‌గా ఉన్నాయి. కాబట్టి ఇది లైక్ ఫ్రాక్షన్స్. అప్పుడు డైరెక్ట్‌గా 6 ఏసేయొచ్చు. 5లో నుంచి 2 మైనస్ చేస్తే 3 అంటే 3/6. 3/6 అంటే ఏంటి? 3 వన్స్ ఆర్ 3 టూస్ అంటే 1/2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్‌గా మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా మనకి సజాతి భిన్నాలు ప్లస్, మైనస్‌కి సంబంధించి ఈ విధంగా అప్లికేషన్ మెథడ్‌లో కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రయత్నించండిలో ఫస్ట్ చూస్తే 7/8 మరియు 3/8 మధ్య తేడాను 7/8, 3/8 మధ్య తేడా అన్నాడు. అంటే డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. డిఫరెన్స్ అంటే మనం ఏం చేయాలి? మైనస్సే చేయాలి. కాబట్టి 7 నుంచి డైరెక్ట్‌గా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్‌గా 8 ఏసేయొచ్చు. 7 నుంచి 3 మైనస్ చేస్తే 4. 4/8 అంటే 4 వన్సా, 4 టూసా అంటే ఏమవుతుంది? 1/2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ రెండోది చూస్తే ఒక గుండ్రని ఆకారంలో గుడ్డి పట్టీని అమ్మ తయారు చేసింది. ఆమె దానిని 5 భాగాలుగా విభజించింది. సీమ అందులో ఒక ముక్క తినడం జరిగింది. అంటే మొత్తం 5 భాగాలైతే చేయడం జరిగింది. గుండ్రని ఆకారంలో ఒక పట్టీ ఉంది. దాన్ని సమానంగా 5 ముక్కలు చేసిందని అనుకోండి. నేనిక్కడ సమానంగా ఎయ్యకపోవచ్చు. కానీ సమానంగా వేసుంటే 5 ముక్కలున్నాయి. అందులో నుంచి ఒక ముక్క తినేయడం జరిగింది. అంటే ఈ ముక్క తినేయడం జరిగింది. నేను మరొక ముక్క తింటే అంటే నేను గూడా ఇంకొక ముక్క తిన్నాను. అప్పుడు ఇంకా ఎంత మిగిలి ఉంటుందని అంటున్నాడు. అంటే మొత్తం 5 సమాన భాగాలు. మొత్తం సమాన భాగాలను ఎప్పుడు హారం డినామినేటర్‌లో రాయాలి. ఇప్పుడు ఎన్ని ముక్కలైపోయాయి? 2 ముక్కలైపోయాయి. కాబట్టి ఇంకా ఎంత మిగిలి ఉంటుంది? 3 ముక్కలే కదా ఉన్నాయి. కాబట్టి 3/5 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. అంటే
వాడిచ్చిన దాన్ని మనం ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా మొత్తం భాగాలంటే హారము, వాడు తీసుకున్న భాగమేమో లవము అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. మూడోది చూస్తే, మా అక్క పుచ్చకాయను 16 సమాన భాగాలుగా, 16 భాగాలుగా విభజించింది. మొత్తం భాగాలెప్పుడు కూడా 16 కాబట్టి హారంలో ఉండాలి. నేను వాటిలో 7 తిన్నాను. నా స్నేహితుడు 4 తిన్నాడు. అంటే ఎన్నయితాయి? 7, 4 11 అయితాయి. 16లో 11 అయితాయి. మేమిద్దరం కలిసి తిన్న భాగం ఎంత? అంటే 16లో వాళ్ళిద్దరూ కలిపి 11 తినేసారు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి తిన్న భాగాలెన్ని? 11/16. నెక్స్ట్ నా స్నేహితుడి కంటే నేను ఎంత ఎక్కువ పుచ్చకాయ తిన్నాను? మోస్ట్ ఇంపార్టెంట్. నా స్నేహితుడి కంటే నేను ఎంత ఎక్కువ తిన్నాను? నేనేమో 7 తిన్నాను. నా ఫ్రెండ్ ఏమో 4 తిన్నాడు. కదా! మరి నా ఫ్రెండ్ కంటే నేను ఎన్ని ఎక్కువ తిన్నాను? 3 ఎక్కువ తిన్నాను. కాబట్టి మొత్తం భాగాలు 16లో నా ఫ్రెండ్‌తో పోలిస్తే నేను 3 భాగాలు ఎక్కువ తిన్నాను కాబట్టి 3/16. అది రెండో క్వెషన్‌కి ఆన్సర్. నెక్స్ట్ మూడోది. పుచ్చకాయలో ఎంత భాగం మిగిలి ఉంది? నేనేమో 7 తిన్నాను. నా ఫ్రెండ్ ఏమో 4 తిన్నాడు. అంటే 7, 4 11 భాగాలు అయిపోయింది. మొత్తం 16లో 11 భాగాలు అయిపోతే ఇంకా ఎన్ని ముక్కలున్నాయి? 5 ముక్కలున్నాయి. మొత్తం 16లో 5 ముక్కలున్నాయి. కాబట్టి ఇంకా మిగిలి ఉన్నది ఎంతంటే 5/16గా మనము ఈజీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భిన్నాల సంకలనం మరియు వ్యవకలనం గురించి మాట్లాడితే ఉదాహరణ 8. 5/6 నుండి 3/4 తీయమంటున్నాడు. 5/6లో నుంచి 3/4 తీయాలి. నేను చెప్పాను విజాతి భిన్నాలను ప్లస్ చేయాలన్నా, మైనస్ చేయాలన్నా మనం ఏం చేయాలి అంటే హారంలో ఉన్న వాటికి కసాగు కట్టాలి. కాబట్టి 6కి 4కి కసాగు మనకేమవుతుంది? 12 అవుతుంది. కాబట్టి ఈ 12ని 6తో భాగిస్తే 2 సార్లు పోతుంది. ఈ 2 తోటి లవంని ఇంటూ చేయాలి. 2 ఇంటూ 5 10 మైనస్ 4 తోటి 12 చేస్తే 3 సార్లు పోతుంది. నెక్స్ట్ 3 ఇంటూ 3 9. 10లోంచి 9 తీస్తే 1/12 అంటే విజాతి భిన్నాలను మైనస్ చేయాలంటే ఈ విధంగా కసాకు కట్టుకొని ఈజీగా చేయొచ్చు. 1/12. నెక్స్ట్ లేదు ఒకవేళ డైరెక్ట్‌గా చేసేటప్పుడు కూడా కొంచెం ఈజీగానే మాట్లాడుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేయొచ్చంటే ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 5 ఇంటూ 4 20 మైనస్ ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 6 ఇంటూ 3 18 ఇక్కడ ఉండేటటువంటి ఈ హారాలను కూడా ఇంటూ చేయొచ్చు. 6 ఇంటూ 4 24. ఇప్పుడు నీకేమొచ్చింది? 20లోంచి 18 తీస్తే 2/24. 2/24 అంటే 2 వన్స్ 2 12s. అప్పుడు కూడా నీకేమొస్తుంది? 1/12. నీకు కావాల్సిన ఆన్సరే వస్తుంది. ఈ విధంగా ఎల్‌సీఎంతోనైనా చేయొచ్చు. చిన్న చిన్న నంబర్‌లయితే ఈ విధంగా డైరెక్ట్‌గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కూడా ఈజీగా చేయొచ్చు. పెద్ద నంబర్‌లు ఇచ్చినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఎల్‌సీఎం తోటే చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఉదాహరణ 9 చూస్తే 2/5కి 1/3ని కలపమంటున్నాడు. ప్లస్ చేయమంటున్నాడు. మనం ఏం చెప్పాము? అన్‌లైక్ ఫ్రాక్షన్స్ అయితే ప్లస్ చేయాలన్నా, మైనస్ చేయాలన్నా వాటి తాలూకా ఎల్‌సీఎం చూడాలి. 5కి 3కి ఎల్‌సీఎం 15 అవుతుంది. మరి వాటి తాలూకా లబ్ధమే అవుతుంది కాబట్టి 15 ఈటిని డైరెక్ట్‌గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయవచ్చు. ఎప్పుడైతే మనకి వీటి తాలూకా లబ్ధమే డైరెక్ట్‌గా డినామినేటర్ అవుతుందో, కసాగు అవుతుందో అప్పుడు మనం డైరెక్ట్‌గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయవచ్చు. 3 2 6 ప్లస్ 5 1 5. 6 ప్లస్ 5 11 అంటే 11/15 అనేది మనకు కావాల్సిన ఆన్సర్‌గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉదాహరణ 9 చూస్తే 3/5 మైనస్ 7/20 అంటున్నాడు. 5కి 20కి కసాగు ఎంతొస్తుంది మనకి? 20 వస్తుంది. 5కి 20 కసాగు 20 వస్తది. 20 5 తోటి 4 సార్లు పోతుంది. కాబట్టి 4 3ల 12. నెక్స్ట్ 20 20 తోటి ఒక్కసారే పోతుంది. 1 7ల 7. 12లో నుంచి 7 తీస్తే 5/20. 5/20 అంటే 5 ఒకట్ల 5 నాలుగుల. అంటే ఏం మిగిలింది? 1/4 అనేది మిగిలింది. ఆ విధంగా మనము చెయ్యొచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న పార్ట్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. మిశ్రమ భిన్నాలను ఎలా సంకలనము, వ్యవకలనం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్‌కి ఉదాహరణ చూడండి. 2 అండ్ 4/5 మరియు 3 అండ్ 5/6ని కలపండి అని అంటున్నాడు. ఇప్పుడు 2 అండ్ 4/5 అంటే అర్థం ఏంటి? 2 పూర్తి భాగాలు, ఒక 4/5 భాగం. అలాగే 3 అండ్ 5/6 అంటే 3 టోటల్ పార్ట్స్ అలాగే 5/6 ఈ రెండిటికి కలపమంటున్నాడు కదా ఈడు. కాబట్టి ప్లస్ చేయాలి. ఇప్పుడు పూర్తి భాగాలు రెండిటిని డైరెక్ట్‌గా చేసేయవచ్చు. 2 + 3 అంటే 5. ఇప్పుడు ఇంకేం మిగిలింది? 4/5 ప్లస్ 5/6. ఇప్పుడు ఈ పూర్తి భాగాలున్నది అలాగే ఉంచండి. ఈ 2 భిన్నాలు చూస్తే విజాతి భిన్నాలే కదా! కాబట్టి 5కి 6కి ఎల్‌సీఎం చేస్తే వాటి తాలూకా ప్రొడక్టే ఎల్‌సీఎం అవుతుంది. అప్పుడు డైరెక్ట్‌గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయవచ్చు. ఎప్పుడైతే హారాల తాలూకా కసాగు డైరెక్ట్‌గా వాటి తాలూకా లబ్ధమే అవుతుందో అప్పుడు డైరెక్ట్‌గా క్రాస్ మల్టిప్లికేషన్ చెయ్యొచ్చు. 6 4 జా 24. 5 5 జా 25.
24, 25 ఏమవుతుంది మనకి? 49/30. 49/30 అంటే 30తో చేస్తే 30 వన్స్ 30. ఇంకా మనకి 19 మిగిలిపోతుంది. కాబట్టి 19/30. ఆల్రెడీ ముందున 5 పార్ట్స్ ఉన్నాయి కదా! దాన్ని మరి మర్చిపోకూడదు కదా! 5. అప్పుడు 5 + 1 6. 19/30 ఇంకా మిగిలే ఉంది. కాబట్టి 6 అండ్ 19/30 అనేది మనకు కావాల్సిన ఆన్సర్‌గా చెప్పొచ్చు. ఇదిగోండి అదే వచ్చింది. ఆ విధంగా మనము ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉదాహరణ 12 చూస్తే ఇక్కడేమంటున్నాడు? 4 అండ్ 2/5 అంటే 4 + 2/5 మైనస్ 2 అండ్ 1/5 అంటే 2 + 1/5. ఇప్పుడు ఈ మైనస్ అనేది రెండిటికి చెందుతుంది కదా! కాబట్టి 4 + 2/5 అలాగే ఉంచండి. -2 -1/5. ఇక్కడ పూర్తి భాగాలు 4లో నుంచి 2 మైనస్ చేస్తే 2 ఉంటుంది. ఇంకా ఏవేవి ఫ్రాక్షన్స్ మిగిలాయి? 2/5 -1/5 మిగిలింది. ఇప్పుడు 2 అలాగే ఉంచండి. ఇక్కడ 5, 5 అంటే లైక్ ఫ్రాక్షన్సే కదా! కాబట్టి డైరెక్ట్‌గా 5 వేసేయొచ్చు. అప్పుడు లవాలు 2 డైరెక్ట్‌గా మైనస్ చేసేయొచ్చు. 2 - 1 1. అప్పుడు నీకు ఓవరాల్‌గా 2 + 1/5 అంటే 2 అండ్ 1/5. అదే ఆన్సర్ వచ్చింది. ఆ విధంగా మనం డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఉదాహరణ 13 చూస్తే వాడేమంటున్నాడు? 8 అండ్ 1/4 దాన్ని ఏ విధంగా రాయొచ్చు? 8 + 1/4గా రాయొచ్చు. మైనస్ 2 అండ్ 5/6ని 2 + 5/6గా కూడా రాయొచ్చు. ఇప్పుడు 8 + 1/4 -2 -5/6 అంటే మైనస్ అనేది రెండిటికి చెందుతది. ఇప్పుడు 8లో నుంచి 2 మైనస్ చేస్తే 6. ఇంకా ఇటువైపు ఏముంది? 1/4 -5/6. ఆ 6 అలాగే ఉంచండి. ఇక్కడ 4కి 6కి ఎల్సిఎం చేస్తే మనకి ఎంతొస్తుంది? 12 వస్తది. 4 తోటి 16 3 టైమ్స్ పోతుంది. 3 × 1 3 మైనస్ 6 తోటి 12 2 టైమ్స్ పోతుంది. 2 × 5 10. ఇప్పుడు 6 తోటి 6 +3 - 10 అంటే ఏమవుతుంది మనకి? -7/12. ఇప్పుడు ఏ విధంగా మారుతుంది ఇది? ఈ 6ని నేను ఏ విధంగా రాస్తాను అంటే డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. 12 6 జా నాకేమొస్తుంది? 12 6 జా 72 - 7. 72 - 7 అంటే ఎంతొస్తుంది మనకి? 65. 65/12. 65/12 అంటే మళ్ళీ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్‌లోకి మార్చొచ్చు. ఎలాగా? 12 5 60 ఇంకా నీకు 5 ఉంది కదా! కాబట్టి 5/12 అంటే 5 అండ్ 5/12 అనేది నీకు కావాల్సిన ఆన్సర్‌గా మనము చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఫైనల్‌గా ఇచ్చిన ఆన్సర్ కూడా 5 అండ్ 5/12 వచ్చింది. ఆ విధంగా మనము ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా భిన్నాలకు సంబంధించి టాపిక్ అంతటిని కూడా 6థ్ క్లాస్ లెవెల్‌లో మన టెట్‌కి, డీఎస్సీకి ఏదైతే అవసరమవుతుందో కంటెంట్ పరంగా ప్రతి పాయింట్‌ని కూడా డిస్కషన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎక్సర్‌సైజ్‌ల క్వెషన్స్‌కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను. 6థ్ నుంచి 10థ్ వరకు ర్యాపిడ్ రివిజన్ అనేటటువంటి ప్లే లిస్ట్‌లో ఉండడం జరిగింది. వీలైతే ఈ లెసన్‌కి సంబంధించి ఆ ఎక్సర్‌సైజ్‌లో ఉండేటటువంటి ర్యాపిడ్ రివిజన్ వీడియోను కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను మీ నుంచి ఒకటే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.